మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా అవకాశం రావడం అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు ఎవరికైనా సరే అదొక లైఫ్లో ఒక అచీవ్మెంట్. సో ఫస్ట్ అచీవ్మెంట్ దట్ సిసి క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు గారితో వచ్చింది. అలాంటిది మీరు రామారావు గారితో మీరు డైరెక్ట్గా మీరు డైరెక్షన్ చేస్తారా అన్నారంటే ఏంటి ఆ గట్స్ ఏంటి మీకు? అంతేండి, అప్పట్లో ఉన్నా కానీ మనం సినిమా చేస్తున్నామంటే నెక్స్ట్ మణిరత్నం మనమే అన్నట్టుగా ఉంటుంది. మణిరత్నం ఇంకా అందరితోటి ఒకే రకంగా పెర్ఫామ్ చేయిస్తాడు. ఓకే అండి, ఫస్ట్ సినిమా హలో ఐ లవ్ యూ, 2, 3, 4 సినిమాలు అంటే గుడుంబా శంకర్ మధ్యలో మీరు చేసిన సినిమాల గురించి చెప్పండి. హలో ఐ లవ్ యూ తర్వాత యాక్చువల్గా కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. తొలి ప్రేమ సెట్స్కి వెళ్ళబోతుంది. నెక్స్ట్ పిక్చర్ మనదే ఉండేదన్నమాట. నేను చెప్తే ఆయన చిన్న కరెక్షన్ చెప్పారు. కొంచెం భయపడ్డాను. మీ ఏమొద్దు, ఇన్సెక్యూరిటీ ఏం ఫీల్ అవ్వద్దు, మీరు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా చేసే క్రమంలో చాలా జరిగాయి. ఆ టైంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. మీడియాకి తెలియకుండా చాలా చేశారు. మీడియా తెలియకుండా చేయడమే మన ఎక్స్పర్టైజ్, అది అలరాకూడదని. సో ఆ క్రమంలో ఒకటి బాగా రచ్చ అయినటువంటి ఇన్సిడెంట్ ఉంది, ప్రకాష్ రాజు శ్రీను వైట్. అది తప్పలేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల. అలానే పవన్ కళ్యాణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ గుడుంబా శంకర్ టైంలో కానీ అంతకంటే ముందు కానీ ఎలా ఉండేది? అది నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జానీ టైంలో మేడ్చల్లో షూటింగ్ జరుగుతుంది, మెడ్ సిటీలో. నేను, నాగబాబు గారు, సిద్ధార్థ్ అని రైటర్, ముగ్గురు వెళ్ళాం. అక్కడ ఒక కోతి ఒక కుక్కని బెదిరిస్తాం. ఇది చూసి అప్పటి నుంచి నేను పెద్ద హేతువాదిని. నేను అంతర్గతం వరకు చిన్న అక్కడి నుంచి ఏదో సంథింగ్ ఉంది, మన తెలియని విషయం, దాన్ని అందుకోలేక ఇది లేవు అవి లేవు అనుకుంటున్నాం తప్ప అని అనిపించింది నాకు. ఒక డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఆయనది ఎలా ఉండేదండి? ఆయన చాలామంది డైరెక్టర్ల గురించి తెలుసు, వాళ్ళ గురించి ఎలా పనిచేస్తారని అనుకునే వాళ్ళం. ఆయన ఏమయ్యా చూసుకోవద్దా అంటే ఏంటి ఎంత తిట్టేస్తాడా మమ్మల్ని అని ఫీల్ అయ్యేవాళ్ళు. వెల్కమ్ టు CBC 9. 1997లో మీ సినీ డైరెక్టర్గా మీ ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్లో గణాంకాల్లో చూసుకుంటే చాలా తక్కువ, 7 ఫిలిమ్స్, 5 తెలుగు అండ్ 2 కన్నడ. సో యాక్చువల్గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను ఇంటర్మీడియట్లో ఉండగా చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ సినిమా చూశానండి. నేను ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనుషులు ఎలా మెకానికల్గా మారిపోతారనేది చాలా సెటరికల్గా చేశాడు. ఆ సినిమా చూసే వరకు డైరెక్టర్స్ మీడియా అని నాకు తెలియదు. అప్పుడు దాకా స్టార్స్ని చూసి సినిమాకి వెళ్ళటమే ఆ ఏజ్. అంటే ఆర్టిస్టులనే అనుకున్నాను, ఆర్టిస్టులదే మీడియా అనుకునేవాళ్ళం. ఒకసారిగా ఆ సినిమా చూశాక నేను కనెక్ట్ అయ్యాను. సో మనకు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి, అవన్నిటినీ పోర్ట్రే చేసుకోవాలంటే ఇది ఒక ఇండస్ట్రీ, మనం డైరెక్టర్గా వెళ్ళొచ్చు అనే ఒక సీడ్ మొలవడానికి కారణం మోడర్న్ టైమ్స్ సినిమా. అంటే అసలు మీ బాల్యం అంతా ఎక్కడ జరిగిందండి? నేను పుట్టి పెరిగిందంతా కర్ణాటక అండి, గంగావతి. అందుకు చాలామంది తెలుగు వాళ్ళు కృష్ణా వెస్ట్ ఈస్ట్ నుంచి మైగ్రేట్ అయ్యారు తుంగభద్ర ప్రాజెక్ట్ వచ్చాక. అలాగా వెళ్ళిన ఒక రైతు ఫ్యామిలీ, మా ఫాదరు వాళ్ళు కూడా అక్కడ బసవಣ್ణ క్యాంప్ అని అక్కడ ఎక్కువ కాలం ఉన్నాం. ముందు వెంకటేశ్వర క్యాంపులో ఉన్నాం. వెంకటేశ్వర క్యాంపులో చాలా చిన్నవాడిని నేను అక్కడ. ఆ తర్వాత బసవಣ್ణ క్యాంప్ అని అక్కడ ఎక్కువ రోజులు ఉన్నాం. అక్కడ ఉండగా తెలుగు వాళ్ళందరూ అప్పుడు ఏంటంటే ఈ ప్రత్తి పండించడం వల్ల బాగా లాభాలు వచ్చాయి. లాభాలు వచ్చాక కొంత ఈ జమ్మిళ్ళు ఉండి అందుగతం పెంకుటిళ్ళు అవటం, బిల్డింగ్స్ అవటం, ట్రాక్టర్లు రావటం, అలా నా కళ్ళ ముందు చూసామన్నీ నా చిన్నప్పుడు. పెద్ద పెద్ద వ్యవసాయాలుగా మారటం, చాలా రిచ్గా కమ్యూనిటీ అంతా మారటం. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వ్యవసాయం ద్వారానే, వేరే వ్యాపకం తెలియదు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కష్టపడి పనిచేసే సెక్షన్ అంతా వెళ్ళారు నిజంగా. అంటే తుంగభద్ర వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళు అటు మైగ్రేట్ వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళాకే నేను పుట్టాను, తర్వాత చాలా కాలానికి పుట్టాను. అలాగ అందరూ మన పిల్లలకు చదువులు ఎలాగ అనేది ఒక థాట్ వచ్చి అందరూ కలిసి
శారదా హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీని ఒకటి స్థాపించి ఒక స్కూల్ కామన్గా అన్ని ఊళ్ళకి అక్కడ అన్ని క్యాంపులు అంటాం. ఈ బళ్ళారి, రాయచూరు, ఇప్పుడు కొప్పళ డిస్ట్రిక్ట్ అయింది. ఈ కొప్పళ ఈ డిస్ట్రిక్ట్లో అన్నీ కూడా తెలుగు వాళ్ళ క్యాంప్ అంటే తెలుగు వాళ్ళ ఊరనే. ఒక చిన్న ఇదండి, అంటే నాకు తెలిసిన నాట్య ప్రకారం రాజమౌళి గారి వాళ్ళ ఫాదర్స్ కూడా మీలానే అటు కర్ణాటక మైగ్రేట్ అయ్యారని విన్నాను. చాలా కొద్ది కాలం ఉన్నారండి వాళ్ళు. అంబరేశ్వర క్యాంప్ అని రాయచూరు దగ్గర. బట్ రాజమౌళి వాళ్ళ ఎడ్యుకేషన్ అక్కడ ఏం జరగల, ఇక్కడే చేసేవాళ్ళు. వాళ్ళు ఇది వ్యవసాయ పరంగా కొన్నాళ్ళు ఉన్నారు అంతే. అంత మిగతా ఫ్యామిలీస్ లాగా అంత లాంగ్ సెటిల్మెంట్ లేదు వాళ్ళది అక్కడ. ఇప్పుడు ఈ క్యాంపుల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి గంగావతి దగ్గర ఒక ఊరే ఏర్పడింది, విద్యానగర్ అని. ఓకే. అక్కడ స్కూల్స్ కట్టి అప్పట్లో నేను ఈ 7th వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ వచ్చింది, శారదా హయ్యర్ ప్రైమరీ స్కూల్. ఆ తర్వాత మరి హై స్కూల్ కావాలి, 8th, 9th, 10th. సో గొట్టిపాటి వెంకటరత్నం గారని ఆయన అప్పట్లో 1 lakh డొనేషన్ ఇస్తే పెద్ద రైతే ఆయన కూడా. అది బసాపట్నం అని పక్క ఊరు. ఇంకా ఫండ్స్ కావాల్సి వచ్చినాయి. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో అప్పుడు ఒక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో 200 అండి టికెట్. అంటే స్కూల్ కోసం కదా అని కొన్నారు. అంటే ఈ రోజునే 20,000 కింద లెక్క అది, అంత వాల్యూ అప్పట్లో. సో ఆ ప్రోగ్రామ్ ద్వారా 1 lakh వచ్చినాయి. అలాగా హై స్కూల్ వరకు ఇబ్బంది లేకుండా మేమంతా హాస్టల్లో ఉండే, మా ఊరు కొంచెం దూరం, ఒక 35 kilometers ఉంటుంది. సో మేమంతా హాస్టల్లో ఉండేవాళ్ళం. శ్రీకాంత్ అక్కడే నా క్లాస్మేట్, హీరో శ్రీకాంత్. సో పక్కనే వాళ్ళ ఊరు, రోజు వచ్చేవాళ్ళు. అక్కడ మేమిద్దరం సరే ఇండస్ట్రీకి వచ్చింది తను, నేను, అక్కడ క్లాస్మేట్స్గా ఉన్నది. తర్వాత పృథ్వీ తేజ్ అని రైటరు, వీళ్ళ అందరం కూడా మేము క్లాస్మేట్స్ అక్కడ. ఇది రాఘవేంద్రరావు గారి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కదా, నిన్నే పిల్లాడతాకి డైలాగ్స్ అవి రాశాడు. ఇప్పుడు సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నాడు పృథ్వీ తేజ్, ఓన్ ప్రొడక్షన్స్ అవిని. సో అలాగ మేమంతా కూడా అక్కడ ఓ తెలుగు వాళ్ళగా కలిసి ఉన్న ఒక కల్చర్ ఉండేది అక్కడ అన్ని క్యాంపుల్లో. సో అన్ని క్యాంపులు ఒకటే స్కూలు అప్పట్లో. సో హాస్టల్లో ఉన్న సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా మాకు 70-75 విలేజెస్లో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది, సీనియర్, జూనియర్, హాస్టల్ మేట్. అలాగే వాళ్ళందరూ బాగా ఓన్ చేసుకుంటారు, శ్రీకాంత్ని, నన్ను అక్కడ ఉన్నవాళ్ళు. సో అక్కడ బాల్యం అంతా అక్కడ జరిగింది. మీరు సినీ రంగానికి ఎలా వచ్చారు? వచ్చిన తర్వాత దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గర పనిచేశారు? నేను సినీ రంగానికి రావడానికి నాకు భీమవరంలో నేను 9th to 10th చేశానండి. 8th వరకు అక్కడ చదివిన తర్వాత 9th to 10th భీమవరం వచ్చాను నేను. అక్కడ మాంతి వరప్రసాద్ అని మా క్లాస్మేట్, నౌ హీఈస్ నో మోర్, క్యాన్సర్ తోటి తను చనిపోయాడు. ఆయన వాకడప్పారావు గారు మేనల్డ్. అలా వాకడప్పారావు గారు మేనల్ని తెలిసి నేను వాకడప్పారావు గారి ద్వారా నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇదే ఇండస్ట్రీకి రావాలనుకుని ఇంట్లో ఫైట్ చేసి కన్విన్స్ చేసే వాళ్ళని, ఒకవేళ మిజరబుల్గా ఉంటే తిరిగి వచ్చేస్తానని మాట ఇచ్చి మా ఫాదర్తో బయలుదేరి వచ్చిన తర్వాత వాకడప్పారావు గారితో పరిచయం అయింది. ఆయనతోటి ట్రై చేస్తాం కోటాంక్ష గారి దగ్గర జాయిన్ అవ్వాలని. ఆ టైంలో మా పక్క రూమ్లోనే విఆర్ ప్రతాప్, ఆయన నన్ను చూసి ఇలా కోటాంక్ష గారి దగ్గర నేను ట్రై చేస్తానని తెలిసి తను అప్పుడే జాయిన్ అయ్యారండి. ఒక సినిమా చేసిన తర్వాత 2వ సినిమా చేయబోతున్నాడు. నా రైటింగ్ చాలా బాగుండేది. అది చూసి మా అసిస్టెంట్ ఎడిటర్ కావాలి, నువ్వు ఎలాగ ట్రై చేస్తున్నావు కదా జాయిన్ అవ్వడానికి, నేను తీసుకెళ్ళి పెట్టేస్తానులే అని చెప్పి నన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. సో వాకడప్పారావు గారి ద్వారా అవుతుంది అనుకున్నది విఆర్ ప్రతాప్ ద్వారా. అలా కోటాంక్ష గారి దగ్గర 8 years అసిస్టెంట్గా సొసైటీగా. ఫస్ట్ సినిమా ఏదండి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి? సోగడి కాపురం అని సోహన్ బాబు గారు, రాధా, జయసుధ వాళ్ళది, శ్రీధర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, నెల్లూరు వాళ్ళది. అది ఫస్ట్ ఫిల్మ్. అక్కడి నుంచి నేను 96 వరకు ఆయన దగ్గరే వర్క్ చేశాను. 97లో శ్రీకాంత్ నాతోటే చేయాలి నువ్వు ఫస్ట్ సినిమా అని చెప్పి, వెన్నెల ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. అది ఎందుకు సినిమాగా చేయలేదు అనేది చాలా ఫీలింగ్ ఉండదు. అది నా కోసమే ఉందేమో, అలా మిగిలి ఉందేమో అనుకున్నాను. సో ఛాలెంజింగ్గా దాన్ని ఒక దృశ్యకావ్యంలాగా చేయొచ్చు, మంచి నిలబడిపోయే సినిమాలాగా అనిపించి చెప్తాడు. శ్రీకాంత్ కెఎస్ రామారావు గారితో నాకు పరిచయం లేదు. సో కెఎస్ రామారావు గారు పరిచయం చేయటం, కెఎస్ రామారావు గారు విని ట్రీట్మెంటు ఇలాగ చెయ్యొచ్చు వెన్నెల ఆడపిల్ల నవలను అనుకుంటే నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని సినిమా ఇది. ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి అలాగా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి. అయితే వెన్నెలలో ఆడపిల్ల అనేది యండమూరి వీరేంద్రనాథ్ గారి చాలా సూపర్ హిట్ నవల. సో ఆ నవల కంటెంట్ని సినిమాటిక్గా చేయడం చాలా కష్టమైన ఉద్దేశంతో ఎవరు కూడా ఆ సాహసం చేయలేదు. సో అయితే మీకంటే ముందుగా కన్నడలో ఆ సినిమాని చేశారు అని విన్నాం. చేశారు, బెళదంగళ బాలే నేను చేద్దాం అనుకున్న టైంలోనే అక్కడ కూడా చేశారు. అది యాస్టీజ్ నవల్ ఫాలో అయ్యారు. నవల్లో రేవంత్ ఒక క్షణం అలా
ఆలోచన ముద్రలోకి వెళ్ళాడు అంటే అది షార్ట్ ఉంటుంది అక్కడ. బట్ సినిమాటిక్ అడాప్షన్ పెద్దగా అనిపించదు నాకు, నేను పెద్ద ఇన్స్పైర్ అవ్వాల. బట్ అనంతనాగ్ ఉన్న అప్పటికి ఫాలోయింగ్ వల్ల అక్కడ కొంత అక్కడ కూడా పెద్ద కమర్షియల్ హిట్ కాదండి, అది సిటీస్లో కొంత అలాగా రన్ అయింది తప్ప వెల్ మేడ్ ఫిల్మ్ అని పేరు వచ్చింది. బట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కాదు ఆయనకి, అందులో నిజంగా ఇంకా అమౌంట్ రాలా సునీల్ కుమార్ దేశాయ్కి. బట్ వెల్ మేడ్ ఫిలిము, ఫీల్ గుడ్ ఫిలింగా ఒక ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్లోనే అది సిటీస్లో రన్ అయింది అది. బట్ నేను అసలు ఆ వెర్షన్ ఫాలో అవ్వాల. నేనేమి అనుకున్నాను అంటే ఇప్పుడు ఎన్నెల ఆడపిల్ల నవల కథ అయితే ఉంటుంది కానీ సీన్స్ ఏవి అలా దగ్గరగా ఉంటాయి, కొన్ని ఇండిపెండెంట్గా ఉంటాయి మన దాంట్లో. హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, అమ్మాయి లిఫ్ట్ అడగటం కానీ, పక్కనే ఉన్న గుర్తుపట్టకపోవడం కానీ అన్నీ మన సినిమాలో ఉంటాయి. అంటే సినిమాటిక్ వెర్షన్లో మీరు రామారావు గారిది ఏంటంటే అసలు చూపించకుండా ఉండటమే కరెక్ట్ కదా అని ఆయన అనేది. నేను చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యాడు ఆయన. అంటే నేను ఇంటర్వెల్ నుంచే చూపిద్దామని నేను, అంటే సస్పెన్స్ అనేది ఆడియన్స్కి వద్దు, హీరో క్యారెక్టర్లకు ఉంటే పైగా మనం చేసేది లవ్ స్టోరీ కదా అని నా ఫీలింగ్. ఆయన ఏంటంటే లేదు నవల కనిపించదనే ఫీలింగ్ తోటే హిట్ అయింది కదా అని ఆయన వెర్షను. అంటే టెక్స్ట్ వేరు, విజువల్ ఫార్మేట్ వేరు కదా అనేది నా స్ట్రాంగ్ కన్విక్షన్. బట్ ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదరాలి ఎక్కడో. సో ఆ సెమీ క్లైమాక్స్ ముందు చూపించుకో అని ఒక పర్మిషన్ చాలే అదన్నా చూపిద్దామని అలా అమ్మాయిని రివీల్ చేయడం జరిగింది. రివీల్ చేసిన తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత ఎండమూరి గారు, నేను ఈ సినిమా చూసిన తర్వాత నవల రాస్తే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇలాగ రాసి ఉండేవాడిని ఆ కితాబ్ ఇవ్వటం. తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, ఒరే నువ్వు రష్యా నుంచి గ్రాండ్ మాస్టర్ గెలిచి వచ్చావు కదా, నేను ఒక అమ్మకి ఎంత ఆనందపడుతున్నాను కదా, పాపము ఆ చెక్కో మదర్ ఎంత ఓడిపోయాడని ఎంత బాధపడుతుందో అంటది. అలాంటి డైలాగ్స్ అన్నీ ఆయన పాయింట్అవుట్ చేస్తాయి. అన్ని నవల్లో ఉండవు, చాలా సీన్స్ అందులో ఉండవండి. ఆ అమ్మాయి పెట్టే పోటీ కానీ అవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. నవల పరంగా కథని ఫాలో అయ్యాము. అంటే ఫస్ట్ సినిమా ముఖ్యంగా ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే రామారావు గారు, కేఎస్ రామారావు గారు బాగా కోపిస్ట్ అని. ఆయన మీతో ఎలా ఉండేవారు? కోపిస్ట్ అంటే ఆయన మంచి షార్ట్ టెంపర్డు, నిజంగా ఆయన మీద చాలా గౌరవం ఉండేది. ఎలాగంటే పుణ్యస్త్రీ లాంటి సినిమాలు చేస్తూ, అదే చిరంజీవి గారితో బ్లాక్ బస్టర్ మూవీస్ నవల తీసుకుని చేస్తూ, ఓ పక్కన స్మాల్ బడ్జెట్ మూవీస్ కూడా తన ఐడెంటిటీ కోసం చేసేవాళ్ళు. మిగతా చిరంజీవి గారి నిర్మాతలు అలా చిరంజీవి గారు మళ్ళీ ఎప్పుడు ఇస్తారా కాల్ షీట్స్ అని వెయిట్ చూసేవాళ్ళు తప్ప ఈయనలాగా మేకర్గా మనం ఐడెంటిటీ తెచ్చుకోవాలనే లేదు. అదంటే చాలా గౌరవం ఆ విషయంలో ఆయన అంటే. సో ఆయన ఇన్సిడెంట్స్ విన్నాను నేను. అంటే ఓపెనింగ్ రోజే నేను ఆయన కొంచెం హీట్ మన వామప్ చేస్తున్నారు షూటింగ్ డే, ఫస్ట్ డే. ఆ క్రేన్ ఇక్కడ పెట్టుకో, అలా పెట్టుకో అంటే నేను ఒకటే అడిగాను, మీరు డైరెక్షన్ చేయాలని ఉందా? డైరెక్షన్ చేయాలంటే ఇది చేయండి సార్, నేనైతే ఇలా చేయాలనుకోలేదు. అందుకనే డే 1 నుంచి మళ్ళీ ఆయన షూటింగ్లో వేలు పెట్టల. ఆయన వచ్చిన షూటింగ్కి ఆయన చెక్ చేయడానికి వచ్చేవాళ్ళు. 7 o'clock కాల్షీట్ అన్నాడు కదా, షూటింగ్ స్టార్ట్ అయింది లేదని ఆయన జూబ్లీహిల్స్ క్లబ్లో టెన్నిస్ ఆడేసి వచ్చేవాళ్ళు. వచ్చి ఆయన 7:45 వచ్చేవాడికి షూటింగ్ స్టార్ట్ అయిందని అడిగేవాళ్ళు. అయిపోయి ఆల్రెడీ 5-6 షాట్స్ అయిపోయినాయి వాళ్ళు. అప్పుడున్న ఆ బడ్జెట్ పరంగా 2 కార్లు 3 కార్లు ఉండి మా అసిస్టెంట్ రాకుండానే మేము షాట్లు తీసేవాళ్ళం. అప్పుడు శ్రీకాంత్ నన్ను హీరోగా ఉండి నన్ను వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేవాడు అనమాట. పక్కనే ఉండేవాళ్ళం అక్కడ. పెళ్ళవన క్రితం అయితే శ్రీకాంత్ పెళ్ళవన క్రితం కూడా నాకు శ్రీకాంత్ వాళ్ళ హౌసే నా ఇల్లు లాగానే. అమ్మ నాన్న అంటే ఇంకా నన్ను కూడా ఒక కొడుకులా చూసేవాళ్ళు. బయట ఉండటానికి ఇష్టపడేవాడు కాదు, మా ఇంట్లో ఉండాలి నువ్వు అని. తన మ్యారేజ్ అయ్యాకే నేను బయట రూమ్లో ఉండేవాడు అనమాట. అంతా చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఒక్కోసారి వాళ్ళని చూద్దామనే ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం మామూలుగా వాళ్ళిద్దరి కోసం. మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా అవకాశం రావడం అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు ఎవరికైనా సరే అదొక లైఫ్లో ఒక అచీవ్మెంట్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు గారితో వచ్చింది. అలాంటిది మీరు రామారావు గారితో మీరు డైరెక్షన్ చేస్తారా అన్నారంటే ఏంటి ఆ గట్స్ ఏంటి మీకు? మనం సినిమా చేస్తున్నామంటే నెక్స్ట్ మణిరత్నం మనమే అన్నట్టుగా ఉంటుంది. మణిరత్నం ఇంకా అందరితోటి ఒకే రకంగా పెర్ఫామ్ చేయిస్తాడు, ఇంకా అండర్ ప్లే అందరూ ఒకే రకంగా మాట్లాడతారు, మనం ఇంకా అతనికన్నా బాగా చేయొచ్చు అనే ఒక ఇది ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆ సినిమా చూడటం వల్లే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ వచ్చి చూశారు ఆ ప్రీమియర్ షో.
అప్పటి నుంచి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ వెన్నెలాడ పిల్లల నవల్ని ఇంత బాగా ఎవరు అడాప్ట్ చేయలేరు అని ఆయన హగ్ చేసుకున్నాడు. ఆ హగ్ ఇప్పటికీ మర్చిపోలేం అప్పట్లో. అంటే ఆ సినిమా అప్పుడు ఖచ్చితంగా నవలా ప్రియులు అందరూ కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ఎందుకంటే నవలలో ఉన్న కంటెంట్ లాస్ట్ పేజీ తప్పితే రివీల్ కాలేదు, అమ్మాయి మధ్యలో చేశాడట. దీన్ని విజువలైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనేది అందరూ అనుకున్నారండి ఆ టైంలో. కానీ అందరి అంచనాలకి మించి ఖచ్చితంగా మంచి పేరు వచ్చింది, దానికి మంచి పేరు వచ్చింది. కమర్షియల్గా ఓకేనండి, అంటే హిట్ అవ్వాల్సిన కంటెంట్ మంచి ఓపెనింగ్స్ వచ్చి మాస్కి నచ్చలా. యాక్చువల్గా క్లాస్ అండ్ యూత్కి మనం టార్గెట్ చేయాలి. మేము యాక్చువల్గా అనుకున్న పేరు మన్నించి మా ప్రియ. నువ్వు కమర్షియలైజ్ చేసావు, అందరికి నచ్చే విధంగా నువ్వు ట్రీట్మెంట్ చేసావు, దీనికి మన్నించి మా ప్రియ లాంటి క్లాస్ టైటిల్ కాదు, హలో ఐ లవ్ యూ ఉండాలని పెట్టింది రామారావు గారు. దాని గురించి కొంచెం రప్చర్ కూడా అయింది. నేను శ్రీకాంత్ ఆయన కూర్చుని ఆయన కోపం వచ్చి ఆటోలో కూడా వెళ్ళిపోయాడు, కారు వేసి ఆటోలో కూడా వెళ్ళిపోయాడు ఆయన. సరే ఏం చేద్దారా మరి, ఫస్ట్ ఛాన్స్ పేరుదేముందిలే, పేరు వస్తే సినిమాకి వాళ్ళే ఆడియన్స్ తెలుసుకుంటుందిలే. అప్పుడు ఇంకా మొదట కెరటాలు ఇప్పుడులాగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాదు కదా, టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ పెరగటం అన్నీ ఉన్నాయి అప్పటికి ఇంకా సిస్టమ్ 97లో. సో అలాగని మళ్ళీ మేమే కాంప్రమైజ్ అయ్యి మంచి బ్యానరు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత ఎందుకు వదులుకోవాలి అన్న ఫీలింగ్ తోటి మళ్ళీ శ్రీకాంత్ కూడా ఫోన్లే ఆ టైటిల్ అతనికి చాలా ఇష్టం, మన్నించి మా ప్రియ అనేది. సో అది ఆ మన్నించి మా ప్రియ ఆ టైటిల్ ఉండటానికి అది ఎలా లేదని చెప్పి సాంగ్లో పెట్టాం. లాస్ట్లో జూమ్ తన సాంగ్లో మన్నించి మా ప్రియ అనేది పదం ఉంటుంది. సో అదొక చిన్న వెలితి అనిపించింది అప్పుడు. అంటే ఎవరైతే రాకూడదో వాళ్ళు వస్తారు, ఎవరైతే రావాలో రారు అనే ఫీలింగే ఆ టైటిల్. హలో ఐ లవ్ యూ అనగానే అదేదో చిన్న డిగ్రేడ్ ఫిలిం ఏమో అనుకుంటారేమో అని భయం. అది మాస్ బాగా వచ్చారండి ఓపెనింగ్స్. ఆ మాస్ అంతా ఏంటి సస్పెన్స్ లవ్ వాళ్ళకి అర్థం కానిది. ఇది ఒక క్లాస్ టచ్తో ఇప్పుడు మల్టీప్లెక్స్లో కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, సింగిల్ స్క్రీన్లు ఏమి రావు రెవెన్యూ. అంటే టార్గెట్ ఆడియన్స్ మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగా ఆ రోజుల్లో యూత్ని ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తాం. తర్వాత రెండో వారం కానీ తెలియలే, అప్పుడు కొంత ఈ సిటీస్లో బాగా రన్ అయింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అలాంటి చోట రన్ అయింది. అది కొంత ప్రాబ్లం అయిందండి టైటిల్ కూడా. ఓకే అండి, ఫస్ట్ సినిమా హలో ఐ లవ్ యూ, 2, 3, 4 సినిమాలు అంటే గుడుంబా శంకర్కి మధ్యలో మీరు చేసిన సినిమాల గురించి. హలో ఐ లవ్ యూ తర్వాత యాక్చువల్గా కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. సబ్జెక్ట్ చెప్పాను, సబ్జెక్ట్ చెప్తే తను కూడా చాలా ఇంట్రెస్ట్ మనతో చేయాలి. తొలి ప్రేమ ఓకే అయింది కదా, తొలి ప్రేమ సెట్స్కి వెళ్ళబోతుంది. నెక్స్ట్ పిక్చర్ మనదే ఉండేదన్నమాట. నేను చెప్తే ఆయన చిన్న కరెక్షన్ చెప్పారు. కాలుగాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ లవ్ విషయం మీద, అది అలా ఉండకుండా ఓ మరదల క్యారెక్టర్ ఉంటుంది నేను చెప్పిన దాంట్లో. ఆ మరదలు క్యారెక్టర్ లేకుండా ఇలా డైరెక్ట్గా వెళ్దామంటే నేను కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యాను. అలాగా రిసీవ్ చేసుకుంటారు లేదో ఆడియన్స్ మనకి ఇక్కడ అని. అది ఏంటి సబ్జెక్ట్ రీమేక్ లేదండి, స్ట్రైట్ ఫిల్మ్, స్ట్రైట్ సబ్జెక్ట్ చెప్పాను. మీ సబ్జెక్ట్ వేస్తే ఆయన చెప్పిన కరెక్షన్స్లో కొంచెం భయపడ్డాను. మీ ఏమొద్దు, ఇన్సెక్యూరిటీ ఏం ఫీల్ అవ్వద్దు, ఇలా వెళ్దాం, బోల్డ్గా వెళ్దాం, బాగుంటుంది అన్న నేను ధైర్యం చేయలేకపోయా. అప్పుడు మళ్ళీ ఇద్దరికి ఇష్టమైన కథ చేద్దాంలేని నేను ఊరుకున్నా. ఆ ఊరుకోవటం చాలా కాలం అలా పట్టింది. తర్వాత ఒకసారి బద్రీ షూటింగ్ అప్పుడు బ్రహ్మానందం గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మన ప్రేమ కోసంలో గురించి రావడానికి వెళ్ళినప్పుడు అలా పలకరించడం, అదే అఫెక్షనేట్గా మాట్లాడుతూ ఉంటాం. విజయరామరాజు షూటింగ్ జరుగుతుంది శ్రీహరితో, ఆ పైన ఖుషి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒకసారి ఆగి నన్ను చూసి పలకరించి చాలా అఫెక్షనేట్గా, ఏంటి ఇది అయోధ్య రామయ్య అన్నారు. అయోధ్య రామయ్య మొన్న రిలీజ్ అయిందంటే ఇది మీరు చేసేది విజయరామరాజా అని మళ్ళీ ఇంట్రెస్ట్. సరే ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో, అలాగే మనం చాలా అఫెక్షనేట్గా మాట్లాడుతున్నాడు ఆయన చెప్పి నేను విజయరామరాజు తర్వాత టోటల్గా ఆయనకి కథ చెబుదాంలే అని నైజాం పీరియాడికల్ మీద ఒక 1 year కూర్చుని రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక కథ చేశాను. ఆయన కలవటానికి ఫోన్ చేసి అప్పుడే ఖుషి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంతర్గతం వరకు నా నెంబర్ ఉండేది అయింది, ఈ అంతర్గతం ఉన్న నెంబర్ పనిచేయట్లేదు. రమేష్కి ఫోన్ చేశాను, నాగబాబు గారు బామ్మర్ది. రమేష్కి ఫోన్ చేస్తే ఇలాగా అంతర్గతం మేము కథ చెప్పాము, ఆయనకి హలో ఐ లవ్ యూ అంటే చాలా ఇష్టమైన సినిమా, మనతో సినిమా చేద్దాం అనుకున్నారు, అవన్నీ వాళ్ళకి తెలియదు. నేను కూడా బయట ఎప్పుడు మనీ రమేష్ బయట ఎప్పుడు నేను కూడా ఎవరితో నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎవరు చిట్చాట కూడా నేను ఎప్పుడు చెప్పలే. ఎందుకు అది షో అప్ లాగా ఉంటుందని నేను ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత
తనకు ఫోన్ చేశాను, ఇలాగా కళ్యాణ్ గారి నెంబర్ పనిచేయట్లేదు, ఆయనకి నెంబర్ లేదండి అన్నాడు. మరి నేను కలవాలండి ఒకసారి అన్నాను. కలవాలంటే ఇప్పుడు కష్టం అండి అన్నాడు. అంటే ఒకసారి నెంబర్ ఇవ్వండి నాకు ఉంటే, అంటే నెంబర్ లేదు కదండి అంటే, సరే మీరు కలుస్తారు కదా చెప్పండి అన్నా. అలాగే చెప్తానన్నాడు. చెప్తాననే సౌండ్లో చెప్తాననే కాన్ఫిడెన్స్ లేదు. సరే నేను వన్ వీక్ కాకి మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఫోను. తర్వాత వేరే నెంబర్, ఫస్ట్ టైం నేను వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాను రమేష్. ఎవరికి చేయను అలాగా, నేను ఎవరికి ఉండే ప్రైవసీ వాళ్ళకు ఉండాలని. నా నెంబర్ నుంచి ఎత్తకపోతే వేరే నెంబర్ నుంచి చేయను ఎప్పుడు ఎవరికి. ఫస్ట్ టైం ఎందుకో తప్పు చేస్తానని తెలిసినా ఇంకో నెంబర్ నుంచి ఫోన్ చేశా, లిఫ్ట్ చేశాడు ఆయన. ఇలాగా మీరు చూశాను ఇందాక ఎవరు మాట్లాడుతున్నానండి అన్నాను. అదే నాకు తెలుసు మీరు చెప్పరు, ఏం పర్వాలేదండి చెప్పు చూడండి ఏం జరుగుతుందో అన్నాను నేను, అంతే, ఇదే మాట. వీరశంకర్ గారు కలవాలంట, ఆయన చెప్పండి, చెప్పాక ఏం జరుగుతుంది చూడండి అన్నాను. మరి ఏమనుకుంటా తను, అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేట్టు ఉంది. ఇమ్మటిగా మన్నాడే నాకు ఫోన్ వచ్చింది, రమ్మన్నారు. అప్పుడు ఇండస్ట్రీ అంతా చేంజ్ చేస్తుందండి కళ్యాణ్ గారు. ఖుషి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లుగా మారి ఆయన కాల్ షీట్ కోసం అడిగేవాళ్ళు, రకరకాల, ఎవరికి అసలు అందుబాటులో లేడు ఆయన. అలాంటి టైంలో రమ్మన్నారని అప్పుడు వెళితే, అప్పుడు నేను మొన్నే అనుకున్నాను పిలుద్దామని. నేను గీతా ఆర్ట్స్కి ఒక సినిమా చేస్తున్నాను, నేను నా డైరెక్షన్ నన్ను హీరోగా పరిచయం చేశారు కదా, డైరెక్షన్ కూడా గీతా ఆర్ట్స్ చేద్దామని చేస్తున్నాను నేను. అంజనాకి మీరు చేస్తున్నారు సినిమా, అంజనా ప్రొడక్షన్లో సినిమా చేయాలి నేను. అలాగే అశ్విని దత్ గారి సినిమా ఏమో కరుణాకర్ అడుగుతున్నాడు సినిమా, తనకి చెప్పాను అని. అంతే, అసలు ఎందుకు కలవాలనుకున్నారో ఏంటి నన్ను అని కూడా అడగలా. అసలు నేను ఇలా అనుకున్నాను, మిమ్మల్ని పిలవాలనుకున్నానని. అసలు ఇండస్ట్రీ అనేది చేంజ్ చేస్తున్న టైంలో నన్ను అనుకుని, అంటే అప్పటి నుంచి అలా ఇంప్రెషన్ అలా ఉండటం అనేది నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పట్లో. ఆ తర్వాత ఏం చేద్దాం బ్యాక్వుడ్స్ చేయాలని ఉందని అంటే అప్పుడు టైగర్ సీతారాముడు వర్కౌట్ చేశారు. టైగర్ సీతారాముడు పేరు మీద షూటింగ్ కూడా ఓపెన్ అయింది. జానీ రిజల్ట్ చూసిన తర్వాత అది చాలా హై బడ్జెట్ అవుతుంది అని, నాగబాబు గారు ప్రొడక్షన్ కదా, అంజనా ప్రొడక్షన్స్. సో ఆయన, నేను ఇప్పుడు అలా చేయలేను, తెలిసి లాస్ వస్తుంది అని చెప్తే మళ్ళీ అది పక్కన పెట్టి, అప్పుడు గుడుంబా శంకర్ ఆల్ ఆఫ్ సడన్ సత్యానంద్ గారును నాగబాబు గారు కూర్చుని వర్క్ చేసిన కథ అది. ఆయన అప్పుడు కొన్నాళ్ళు వెకేషన్గా ఇటలీ వెళ్ళారు. ఇటలీ వెళ్ళి వచ్చేటప్పటికి నేను ఇంకో కథ తయారు చేస్తా ఉన్నా. వచ్చేటప్పటికి అది వద్దన్నారు కదా, ఇప్పుడు బడ్జెట్, నేను సింపుల్గా ఒక కథ రెడీ చేస్తూ ఉన్నాను. ఆయన వచ్చే టైంకి వాళ్ళు చెప్పారు కథ, అది ఆయనకి నాకు చెప్పమంటే నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు భయం వేసింది, కథలో లాజిక్స్ లేవు, ఏదో డ్రామా అవుతూ ఉంది, ఇది ఏంటని నాకు భయపడి అడకత్తులో పోకచక్క. ఎందుకంటే పాపం చాలా కాలం నుంచి నాగబాబు గారు సినిమా చెయ్యాలి కళ్యాణ్ గారితో. నేను కాముగా వెళ్ళి కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాను. నేను వేరే కథ చెప్తానండి, తర్వాత ఇంకా వర్కౌట్ చేస్తున్నాను, ఇది చాలా మంచి ఎంటర్టైనర్, ఇది వేరే వాళ్ళకి ఎవరికన్నా మీరు మీ చాయిస్లో ఉంటారు కదా, వాళ్ళు చెప్పండి నేను చెప్తాను వేరు. అసలు నేను ఎలా కనిపిస్తున్నాను, ఇది ఏమైనా పర్లేదు, మనం చేద్దాం, ఇది జానీలాగా మాత్రం కాదు, మినిమం గ్యారంటీ ఉండేది. నేను ఉన్నాను కదా మీకు, ఎన్నాళ్ళు 1.5 year 2 years ఉండి అకస్మాత్తుగా వెళ్తే నేను గిల్టీగా ఫీల్ అవుతాను. ఏం పర్లేదు, మనం డెవలప్ చేసుకుంటే వెళ్దాం, దీన్ని బేసిక్ లైన్ అనుకోండి, దీన్ని మనం చేసుకుంటే వెళ్దాం అన్నట్టుగా ఆయన మళ్ళీ మాట్లాడేటప్పటికి నేను మళ్ళీ, లేకపోతే ఆ డిసిషన్ తీసుకున్నాను నేను. టైగర్ సీతారాముడు లాంటి ఒక ఎగ్జైటింగ్ అది బ్యాక్ డ్రాప్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ అది ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్తో చేయాల్సిన కథ ఏమో అనిపించేటట్టుగా ఉండింది అప్పుడు. సరే దాన్ని చేస్తూ ఉన్నాం. ఆ కథ ఒక షెడ్యూల్ అయిపోయింది. అలాగే షెడ్యూల్ అయ్యేటప్పటికీ ఆంధ్ర వాళ్ళ రిలీజ్ అయింది. డిజాస్టర్ అన్నారు. సో అకస్మాత్తుగా ఈయన రియాక్ట్ అయ్యారు. అప్పుడు దాకా తీసిన రష్ చూడటం కళ్యాణ్ గారు, ఏదో నేను ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తున్నాను, ఈ లాజిక్ ఏంటి, ఇవన్నీ అప్పుడు నాగబాబు గారిని సత్యానంద్ గారిని అడగటం మొదలెట్టారు.
జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఒక కామెడీ సినిమా చేయాలనుకున్నాం కాబట్టి లాజిక్స్ అయ్యి అలాగా అంటే లేదు ఇలాగా చేస్తే సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉంటున్నాయి, రిలీజ్ అనుకుని తొందరపడి ఇలా చేసేస్తే కరెక్ట్ కాదు, దీన్ని ఏదో చేయాలని చెప్తే అప్పుడు మళ్ళీ ఒక ఆ షెడ్యూల్ ఆపి మళ్ళీ ఎవరో ఒక రైటర్ని జీకే గోపి అని మెడ్రాస్లో చిన్న పాప పెరిగి పాప అని సీరియల్ రాస్తుంటాడు, కామెడీ టీన్స్ ఉంది. సో అతను పిలిపించి మళ్ళీ ముగ్గురం కూర్చుని కళ్యాణ్ గారు నేను గోపిని అప్పుడు దాకా చేసిన పెద్ద లాస్ అవ్వకుండా కొంచెం న్యూ వెర్షన్లా చేసాం దాన్ని. న్యూ వెర్షన్ చేస్తే కొంచెం ఆ మినిమం గ్యారంటీ లాగా వచ్చింది ఆ ఫిలిం. యాక్చువల్గా ఓల్డ్ వెర్షన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉండేది పొజిషన్. అంటే మామూలుగా ఇప్పుడు మీ సినిమాలకి కథతో పాటు మీరు స్క్రీన్ ప్లే మీరు రాస్తుంటారా? స్క్రీన్ ప్లే నేను మొన్న ఇది రాశానండి, అలో లవ్ యూ అనుకున్న ప్రేమ కోసం అన్నిటి రాశాను. దీనికి స్క్రీన్ ప్లే నేనేం చెప్పలేను గుడుంబాకి, ఎందుకంటే అందరం మన కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్లో చేసింది ఉంది, పవన్ కళ్యాణ్ గారు చేసిందే, దాన్ని అంతా కంపెల్ చేసి అంతా చేసింది కాబట్టి స్క్రీన్ ప్లే క్రియేట్ ఆయనకే చెందుతుంది. అలానే పవన్ కళ్యాణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ గుడుంబా శంకర్ టైంలో కానీ అంతకంటే ముందు కానీ ఎలా ఉండేది? అతని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా లో ప్రొఫైల్లో ఉండాలని కోరుకునేవాడు అప్పట్లో ఆయన. నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఒరోషియస్ బుక్ రీడరు, బందా కోరుకునేవాడు కాదు. నా చుట్టూ ఇంతమంది ఉండాలి, నా చుట్టూ ప్రొడ్యూసర్లా తిరుగుతూ ఉండాలి, రోజుకి ఇంతమంది వచ్చి కలవాలి, ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. కొంచెం లోన్లీగా ఉండడానికి ఇష్టపడేవాడు ఆయన. లోన్లీగా ఇష్టపడేవాడు, పొగడ్తలు ఇష్టపడేవాడు కదా. పొగిడితే ఆడు మన్నాడు ఈ పొగుడుతున్నాడు అనవసరంగా ఇన్ని రేపు ఉంటాడో లేదో అనుకునేటట్టుగా ఉండేది అప్పుడు వ్యవహారం. నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే జానీ టైంలో మేడ్చల్లో షూటింగ్ జరుగుతుంది మెడ్ సిటీలో. నేను నాగబాబు గారు సిద్ధార్థ్ అని రైటర్ ముగ్గురు వెళ్ళాం. అక్కడ ఒక కోతి ఒక కుక్కని బెదిరిస్తూ ఉంది. బెదిరిస్తూ ఉంటే అసలు కోతి ఎంత ఉంది, కుక్కని బెదిరిస్తుంది, అది బెదురుతుంది దాన్ని. ఆయన షార్ట్ గ్యాప్లో వచ్చి ఇలా టీపై ఉంది, ఇక్కడ నేను కూర్చున్నాను, పక్కన సిద్ధార్థ, ఆ ఎదురుగా నాగబాబు గారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆయన. మేము ఏంటి నవ్వుతున్నారంటే కోతి కుక్కని బెదిరించేస్తుంది అసలు అని. అప్పటికి వర్షం పడి కొంచెం అక్కడక్కడ మడ్ అంతా ఉంది కొంచెం. అలా చెప్పగానే అలా ఆలోచిస్తూ ఉన్నాడు ఈయన. ఆలోచిస్తున్నాడు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అండి కోతి వచ్చేసింది ఇక్కడికి. కోతి వచ్చి ఇతనే చూస్తుంది ఇలాగా. ఈయన ఎలాగా ఉన్నవాడు అలా ఇలాగ వచ్చాడు, ఎదురుగా కోతి ఉంది అంతే. ఇదేంటి ఇది వచ్చిందన్న జరగలేదు అంటే ఎక్స్పెక్టెడ్. నేను చాలా ఇప్పటికీ అర్థం కాని ఇది పజిల్లా ఉంటుంది నాకు అది. అలా చూశాడు, చూడగానే అది అలాగా టీపై మీదకి ఎగిరింది. టీపై మీదకి ఎగరగానే తన ఒళ్ళోకి జంప్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టాడు కొంచెం కంఫర్టబుల్గా దానికి. కోతి అలా ఎగిరి ఒళ్ళు విరుచుకుని మళ్ళీ టీపై మీద జంప్ చేసి వెళ్ళిపోయింది. మేము ముగ్గురు మాట్లాడలేదు, ఏంటిది ఏం జరిగింది అర్థం కాదు. అది వచ్చింది ఒళ్ళు ఇరుచుకుని వెళ్ళిపోయిందంటే, అదే మీరు చెప్తున్నప్పుడు ఇక్కడ అంతా బురదగా ఉంది కదా, అది ఒళ్ళంతా బురద కొట్టుకుని అలాగా ఉంటుంది అని దాని గురించి ఆలోచిస్తున్నాను. లేదు నేను అలా లేను, క్లీన్గా ఉన్నాను అని చెప్పి వెళ్ళింది అన్నాడు ఆయన. ప్రాణిక్ హీలింగ్ అయి తెలుసు, అయి స్పిరిచువల్గా ఉంటాడు, ఇవన్నీ తెలుసు అని విన్నాం. కానీ ప్రాక్టికల్గా ఇది చూసి అప్పటి నుంచి నేను పెద్ద హేతువాదిని. నేను అంతర్గతం వరకు చిన్న అక్కడి నుంచి ఏదో సంథింగ్ ఉంది, మన తెలియని విషయం, దాన్ని అందుకోలేక ఇది లేవు అవి లేవు అనుకుంటున్నాం తప్ప అని అనిపించింది నాకు. బట్ దాని గురించి తర్వాత పెద్ద సీరియస్ తీసుకోలేదు. కానీ అది గుర్తు వచ్చినప్పుడల్లా గమ్మత్తుగా ఉంటుంది. అది ఏంటి ఇలాగ అయింది, ఏంటి ఆ పవర్ ఏంటి అనేది, అదొక మర్చిపోలేని ఇన్సిడెంట్. అలాగే వాల్వో ట్రక్స్ చేసి తీసాం రియల్గా. అసలు మిరా జాస్మిన్ అయితే ఫస్ట్ షాట్ అవగానే ఇంక పక్కకి వెళ్ళిపోయి ఇంక షివర్ అయిపోతూ ఉంది. స్కార్పియోలో ఆయనే డ్రైవింగు, ఇటు పక్క ఒక వాల్వో ట్రక్, ఇటు పక్క వాల్వో ట్రక్, మన స్పార్క్స్ వస్తూ ఉన్నాయి, నేనే చేస్తానని చేశాడు. అది చాలా రిస్కీది. అలా అదొకటి. చాలా సపోర్ట్గా ఉండేవాడు ఆయన ఆ సినిమా అప్పుడు. నా ఇబ్బంది తెలుసు ఆయనకి. ఓ పక్క అంజనా ప్రొడక్షన్స్, నాగబాబు గారిదే బ్యానరు, చిన్న ఇబ్బందులు, ఏదైనా మార్చాలన్నా కూడా కొంత ఎలాంటి ఇబ్బంది ఉంటుందో తెలుసు. నాకు పేషెన్సీ ఉంది కాబట్టి
కొంచెం అటు ఇటు కొంచెం అందరినీ మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అది అన్నీ అర్థమయ్యేది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారి అసోసియేషన్ అనేది ఒకసారి ఏర్పడితే లాంగ్ జర్నీ ఉంటుంది కదా, మళ్ళీ మీరు ఇంకో సినిమా చేయడానికి ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేదు? చాలాసార్లు వేరే దానికి అనుకునేవారట వాళ్ళు. మొన్న కాటంరాయుడు కూడా నేను ఆఫీస్కి వెళ్తే హరీష్ శంకర్, వీర శంకర్ ఇలా రాసున్నాయి, ఈ చాయిస్ ఇలా అనుకున్నాము అని. ఎప్పుడు అంటే ఏదో ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి కదా. బట్ ఆయన ఇంకో విషయం ఉంది, ఎవరిని హిట్ అయితే వాళ్ళు వెంటపడి నాతో ఎప్పుడు సినిమా చేస్తావు అనే టైప్ కూడా కాదు. ఏదో నచ్చాలి ఆయనకి. అప్పట్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో మీరు వీరశంకర్ గారికి ఎలా ఇచ్చారంటే, వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన చేసిన సినిమా హలో ఐ లవ్ యూ చూశాను, నాకు ఇష్టమైన సినిమా అని సింపుల్గా చెప్పాడు. అంతే, రెండు విషయాలు. ఎక్కడో చిన్న టాలెంట్ కూడా ఉంది అని అనిపించవచ్చు. ఆ రెండు కాంబినేషన్ వల్ల నాకు తెలిసి ఆ రెండు కాంబినేషన్ వల్ల ఎక్కువ సినిమాలు చేసుకుంటారు. అక్కడ క్యారెక్టరు నచ్చాలి, ఎంతో కొంత టాలెంట్ ఉండాలి, వర్క్ నచ్చాలి, వ్యక్తిగతంగా కూడా నచ్చాలి. వేరే వాళ్ళ దగ్గర అదే పెద్దగా అనిపించదు. ఎవరు సక్సెస్ అయితే వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటారు. బట్ ఈయన విషయంలో రెండూ నచ్చే విషయాలు ఉండాలి. సో ఆయనకుండే ఆప్షన్స్, ఆయన రోజు కలిసేవాళ్ళు, ఇంటరాక్షన్స్, రకరకాల ప్రపోజల్స్ వెళ్ళటాలు అని. నేను ఎప్పుడూ నోరు తెరిచి నేను సినిమా నెక్స్ట్ మళ్ళీ చేద్దామని నేను ఎప్పుడు అడగలే, ఎవరిని అడగలేదు ఇప్పుడు దాకా. అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి అది కూడా వెళ్ళటం. ఆ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఉండేవాడిని కాదేమో. ఇప్పుడు ఒక స్టార్ హీరోతో, పవన్ కళ్యాణ్ లాంటి హీరో, ఖుషీ తర్వాత రెండో సినిమా చేసినటువంటి డైరెక్టర్ మీరు. ఆ టైంలో, ఆ షూటింగ్ చేసే టైంలోనే మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారంటే మినిమం అబోవ్ యావరేజ్ ఉంటుంది ఖచ్చితంగా సినిమా. పెద్ద డైరెక్టర్ అయిపోయారు అప్పటికే మీరు. అంటే పెద్ద పెద్ద హీరోస్తో మీ సినిమాలు చేయొచ్చు, కమిట్మెంట్ తీసుకోవచ్చు. పూర్ణచంద్రరావు గారు అడ్వాన్స్ ఇచ్చారు, విక్రమ్ తోటి సినిమా అన్నారు. అప్పుడే క్రిష్ నా దగ్గర వచ్చి స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాం. క్రిష్ వేరే ఫ్రెండ్ ఉంటే, తెలిసిన ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ద్వారా వచ్చి ఇద్దరం కలిసి ఒరువన్ అని ఒక కథ రెడీ చేస్తూ ఉన్నాం. తర్వాత విక్రమ్ అట్లూరి పూర్ణచంద్రరావు గారికి ఏదో కుదరలేదు ఈక్వేషన్ ఏదో. అంటే ఆయన స్టార్ అవ్వడానికి కారణం అట్లూరి పూర్ణచంద్రరావు గారే. దిల్లు అట్లా ఆయన పార్ట్నర్. యాక్చువల్గా మొరలుగా అయితే ఆయన చెయ్యాలి విక్రమ్. ఇప్పుడు మనం వీరశంకర్ కాదు, ఇంకొక శంకర్ అన్నా ఆయన సినిమా చేయాలి కదా. ఈయన ప్రపోజల్ వీరశంకర్, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు నెక్స్ట్ విక్రమ్ తోటి చేస్తాను. గుడుంబా శంకర్ లాంటి సినిమా చేసిన తర్వాత మీరు తెలుగు ఇండస్ట్రీ కాకుండా కన్నడకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది? అది నేను గుడుంబా చేస్తుండగానే పునీత్ కన్నడలో సినిమా చేయొచ్చు కదా, మీకు కన్నడ వచ్చు కదా, నేను అక్కడే పుట్టి పెరిగాను కదా, కన్నడ ఫ్లూయెంట్గానే మాట్లాడతాను, సో మీరు చెయ్యాలి కదా అని చాలా ఎఫెక్షనేట్గా అడిగాడు పునీత్. సో అక్కడ స్టారు, ఎలాగో ఇక్కడ పవర్ స్టార్ చేస్తే అక్కడ అతను పవర్ స్టారు. సరే, తను ఎంత ఇష్టపడి అడుగుతున్నాడు, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కదా అన్నట్టుగా మన పైగా మౌన్ ప్రొడక్షన్కి ఓకే అన్నాడని చెప్పి నేను వెళ్ళి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఇద్దరం కలిసి ప్రొడక్షన్ చేసాం. ఓకే, కన్నడలో చేసిన సినిమా మీరు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేసాం. ఓకే, ఎలా ఉందండి రిజల్ట్? రిజల్ట్ బాగుందండి. మాది 12 centers 100 days అక్కడ. అది జోగి వేవ్లో కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమా 2 వారాలు 3 వారాల్లో మాదే. బాగా వచ్చింది. ఆ తర్వాత కన్నడలో ఆఫర్స్ వచ్చినా కానీ తెలుగులో చేద్దాం మళ్ళీ ఇమ్మీడియట్గా, మళ్ళీ వరుసగా కన్నడ ఎందుకు అన్నట్టుగా ఇక్కడికి వచ్చాం. అప్పుడు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగింది వేరే ప్రొడ్యూసర్ తోటి. సో అలాగా అది 1.5 years 2 years అలా అయిపోయేటప్పటికి మళ్ళీ కన్నడ సినిమా అంతు ఇంతు ప్రీతి బంతు మన జయదేవ్ గారు, ఆదిత్య ఆర్ట్స్ వాళ్ళు చేసాం. అది అవ్వగానే యువరాజ్యం అని ఒక సినిమా అనుకున్నాము. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను టైటిల్. అలా చూడండి ఏమైందంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దానికి ఒక యూత్ వింగ్, దానికి కూడా యువరాజ్యం పేరు పెట్టడం. నేను డైలమాలో పడ్డాను. ఇప్పుడు నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేశాను కాబట్టి యువరాజ్యం అంటే నేను పొలిటికల్ సినిమా చేస్తున్నాను. సో మనం చేసే సినిమా కూడా ఎలక్షన్ ముందు రిలీజ్ అవ్వదు. పైగా మేము ఎప్పుడు ఫిబ్రవరి ఎండలో స్టార్ట్ చేసాం 2009లో. మే కల్లా పవర్లో వస్తాం. 2 నెలల్లో సినిమా చేయలేం కదా, కొంచెం స్పాన్ ఉన్న సబ్జెక్ట్. అనౌన్స్ అయింది, యువరాజ్యం అని అనౌన్స్ అయింది. చేస్తూ వెళ్తుంటే అందరూ ఇంకా పేపర్లో రావడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా చేయిస్తున్నాడు యువరాజ్యం ఇలాగ వచ్చింది. అరే అనవసరంగా నేను కొంత ఒపీనియన్ తీసుకున్నాను. లేదు అదే టైటిల్ పెట్టుకోవచ్చు, మీకు పాపులారిటీ వస్తుంది, మేజర్ డిస్కషన్ అవుద్ది, మీ లోపల కథ పాలిటిక్స్ కాదు కదా, సాయిల్ గురించి చేసేది మనం, యూత్ కనెక్టింగ్ విత్ సాయిల్, అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ ఆనెస్ట్ కల్చర్ అని చెప్పే కథ సినిమా అది.
యువరాజ్యం అంటే యూత్ అంతా కలిసి ఆ రాజ్యాన్ని ఏర్పరుస్తారు అంతే, పొలిటికల్ షేడ్స్ లేవు. నేను ఎక్కడో చిన్న ఈల్డ్ అవటం తప్పు అయింది. అప్పుడు అందరూ లేదు ఇది యువరాజ్యం అనేది పాపులర్ అయింది కదా కళ్యాణ్ గారితో, ఈ టైటిల్ హెల్ప్ అవుతుందని పెట్టడం వల్ల తర్వాత చాలా అలకొల పడేవాళ్ళు. నేనేదో పిఆర్పి ఫేవర్ లాగా లేకపోతే ఇంకో దానికి పొలిటికల్ అంటి చూడాలని ఎప్పుడు లేదు. ఏమైంది నీ ప్రజారాజ్యం అనేవాళ్ళు. ప్రజారాజ్యం కాదు, అది కృష్ణ గారి సినిమా అనేవాళ్ళు. కృష్ణ గారు చేశారు కదా. అదే ఇంకోటి ఏది చేసావు కదా నువ్వు, యువరాజ్యం. యువరాజ్యం ఏమైందన్న, అదేంటంటే కరెక్ట్గా చూడండి, ఆ ప్రొడ్యూసరు ప్రాబ్లం రావటం, అతనికి ఏదో 35 crores ఎక్కడో బిజినెస్లో ఆగిపోవటం. ఈ సినిమా నేను ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను, అది తెలియలేదు నాకు. 1 weekలో 2 weeksలో నా వచ్చేస్తాయి మీరు చూడండి అంటే, నా దగ్గర ఉన్న మనీ నేను రైట్ చేయగలిగాయి అన్నీ చేస్తున్నాను, షెడ్యూల్ వేసుకున్నాం కదా ఎలాగా మళ్ళీ ఇచ్చేస్తాం కదా అని. అలాగా అతను అలాగే అయిపోయింది వ్యవహారం. ఓకే ఓకే. ఆ విధంగా అది సినిమా నేను చేయాల్సి వచ్చింది. అది చాలా లాంగ్ జర్నీ అయిపోయింది. ఎందుకంటే మంచి థీము, ఇది ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్రెష్గానే ఉంటుంది, కాంటెంపరీ, ఎప్పటికైనా కాంటెంపరీ ఇష్యూ కదా అన్నట్టుగా. మీరు ఆ సినిమానే మన కుర్రాళ్ళు అనే పేరుతోటి మళ్ళీ టైటిల్ మార్చి, అంటే అందరూ ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారేమో అని, యువరాజ్యం అంటే పొలిటికల్ ఇది అనుకుంటున్నారు. అప్పటికి అలా మనం రిలీజ్ అయ్యేటికి ప్రజారాజ్యం లేదు, యువరాజ్యం ఏమీ లేదు. సరే మళ్ళీ ఎందుకు లేని అందరూ సజెస్ట్ చేశారు పేరు టైటిల్ మార్చమని. అప్పుడు మన కుర్రాళ్ళని పేరు మార్చి రిలీజ్ చేశారు. ఇప్పుడు గుడుంబ శంకర్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీకు మంచి అసోసియేషన్ ఉంది, దాని యొక్క నిర్మాత నాగబాబు గారు. సో చిరంజీవి గారి ఫ్యామిలీ తోటి మీకు ఎలా ఉండేది? చిరంజీవి గారికి చిన్నప్పటి నుంచి మేము వీరాభిమానులు. ఆయన చూసినప్పుడు మాటలు రావు ఫస్ట్. చిరంజీవి గారు అనుకుంటే ఏంటి వీరశంకర్ కనిపించినప్పుడు ఏదో విష్ చేసి పక్కకి వెళ్ళిపోతాడు అని అనుకోవచ్చు. ఆయన ఇది మాటలు రావు, చిన్నప్పటి నుంచి అడ్మిరేషన్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు కపిల్ దేవ్ని చూస్తే స్పోర్ట్స్ స్పిరిట్ ఎలా ఉండదో, ఈయన చూస్తే అంత ఎనర్జీ ఉండేది. ఎనర్జీ అనేది సినిమాల్లో అసలు చూసింది ఈయన్ని. ఆయన సినిమాలంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. హీరో అంటే ఇంత ఎనర్జీగా ఉండాలి, ఒక క్రికెటర్ అంటే కపిల్ దేవ్లా ఉండాలి, ఇలా ఉండేది మా చిన్నప్పుడు. ఏదో ముభావంగా మాట్లాడితే చాలా రిజర్వ్డ్, కలవలేడు, మాట్లాడాడు అనుకుంటాడు. ఆయన విషయంలోనే మాట్లాడలేను నేను. ఆయన విషయం చాలా ఇన్హిబిషన్స్ వచ్చేస్తాయి ఆయన ఎదురుగా ఉన్నప్పుడు. చాలా సందర్భాల్లో ముక్తసరిగా మాట్లాడటమే తప్ప ఆయనతోటి. బట్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా అభిమానం అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలకి సంబంధించి దర్శకత్వ శాఖలో పనిచేయడం, సినిమాలు చేయడం ఒక వంత అయితే, మీ పేరు బాగా వినిపించేది ఎక్కడంటే చిన్న చిన్న సినిమాలు ఎవరు పిలిచినా కూడా వీరశంకర్ గారు వచ్చేసి అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళని చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు దర్శకత్వంలో సంబంధించిన అసోసియేషన్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. మీ పర్సనల్ కాకుండా ఒక సొసైటీ, ఒక అసోసియేషన్కి హెల్ప్ చేయడం అనేది, అసోసియేషన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది ఎలా జరిగింది, అది కారణం ఏంటి అసలు? అంటే డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఒక క్రియేటివ్ ప్లాట్ఫామ్గా ఉండాలనేది కోరుకున్నది. ఏదో ఒక ట్రేడ్ యూనియన్ అంటే ఏదో ఒక కార్మికులు కొట్టుకునే సంస్థలాగా ఉండకూడదని ఫస్ట్ నుంచి నేను, అది అందరూ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ మనం ఫ్యామిలీ, ఒక అవుట్లెట్ ఉండాలి, అందరం కూర్చుని మాట్లాడుకోవాలి, సినిమా గురించే మాట్లాడుకోవాలి, అక్కడ ఇంటరాక్షన్ జరగాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అనేది నేను కోరుకుంటాను ఎప్పుడు. సో అలాగా నేను అసోసియేషన్లో యాక్చువల్గా బయటకన్నా వీరశంకర్ అంటే ఇండస్ట్రీలోనే ఎక్కువ తెలుసు. బయట గుడుంబ శంకర్ డైరెక్టర్ అంటే గుర్తుపెడతారు, కానీ ఇండస్ట్రీలో వీరశంకర్ అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా పంచాయతీలు నెల తరబడి జరిగాయి, నా దగ్గర కూర్చుంటే అరగంట గంటలో తేల్చేస్తాను నేను. ఏదో కొంతమందికి ఏదో ఓన్ ఆఫీస్ లాగా ఉపాధి కల్పన, లేకపోతే ఉపాధిలాగా ఉండకూడదు, ఇది ఒక క్రియేటివ్ ప్లాట్ఫామ్గా ఉండాలని అనుకుంటున్నాం. బట్ లైక్ మైండెడ్ కూడా రావాలి కదా, అలా అనుకునే వాళ్ళు కూడా రావాలి. బట్ నేను చాలామంది మీలాంటి వాళ్ళు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే చాలా రెస్పెక్ట్ వస్తుంది, మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, అందరూ బాగా కోరుకుంటారు, అందరూకి వెల్విషర్గా ఉంటారని బై ఫోర్స్ నేను ప్యానల్ పెట్టమన్నారు. ప్యానల్ పెడితే ఇదొక వర్గం అదొక వర్గం, అసలు అందరం ఒకటి అనుకున్నప్పుడు మళ్ళీ ప్యానల్ ఎందుకు అనేది అంతగతం ఉండే. కొంతమంది ఎవరైతే మంచి వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళు మేము సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు గెలిచేవారు కూడా. మేము వెళ్ళి మాట్లాడితే మీటింగ్ పెడితే మొత్తం అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు గెలిచేవాళ్ళు. అలా మీరు వస్తే బాగుంటుంది అన్న అప్పుడు ఇంకా నేను ఇండిపెండెంట్గా నిలబడతానని చెప్పాను. నా ప్యానల్స్ వద్దని. ఎవరు కూడా ప్యానల్గా నిలబడటం కరెక్ట్ కాదు.
ఇండిపెండెంట్గా నిలబడితే ఎవరు వ్యక్తిగతంగా సర్వీస్ చేస్తారనుకుంటారో వాళ్ళకే వేస్తారు అని నేను ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాను ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఇక్కడ అసలు నేను మెంబర్షిప్లు చూస్తే అసలు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంతమంది మెంబర్స్ కనిపించారు నాకు. సో దాన్ని ఫస్ట్లోనే మనం డిస్కషన్ చేస్తే చాలా దానికి ఇప్పుడు ఇంటి దొంగలు హెల్ప్ చేయకుండా బయటోడు ఎలాగ మెంబర్ అవుతాడండి, అవలేడు కదా. ఇప్పటి నుంచే మొదలు పెడితే కొన్ని కార్యక్రమాలు చేయలేము, సాఫీగా చేయాల్సినవి ఇంటరాక్షన్ క్లాసెస్ కానీ సినిమాలు వేయటం అనేది నేనే మొదలుపెట్టాను. అందరూ కలుస్తారు, ఒకళ్ళు చూసుకుంటారు, ఇంటరాక్షన్ ఉండాలి. మనిషి అంటే ఏంటంటే నథింగ్ బట్ రిలేషనే కదా. అది ఎవరికాళ్ళు ఉంటే మనకు ఎవరు లేరనే ఫీలింగ్ వస్తుంది. అందరూ కలుసుకునే సందర్భాలు ఏర్పాటు చేసాం అనుకోండి, ఒక ఇంటరాక్షన్ క్లాసు, ఒక వర్క్షాపు. నేను 2 లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా నేను వర్క్షాప్ పెట్టాను, 2 days A to Z వర్క్షాప్ అని. ఇండియాలో జరగలేదు ఇలాంటిది అన్నారు. ప్రతిదీ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా పెట్టింది 7 acres. అలాగే ఒక హెల్త్ క్యాంప్ పెట్టాను నా సినిమా రిలీజ్కి ముందే. 50,000 నేనే ఖర్చు పెట్టి పర్సనల్గా, అసోసియేషన్ డబ్బు కాదు, పైగా ఖర్చు పెడితే ఒక ప్రొడ్యూసర్ చెక్ చేసుకున్నాడు, శ్రీనివాస్ అని. చెక్ చేసుకుంటే అతనికి ప్రాబ్లం ఉంది, ఈసీజీలో వచ్చింది. ఇమీడియట్గా డాక్టర్ ముఖర్జీ గారు కూడా వచ్చారు అప్పుడు నా హెల్త్ క్యాంప్కి. ఆపరేషన్ ఏమయ్యా మన శంకర్ ఏదో పెట్టాడు అని సరదాగా చేయించుకున్నాను నేను, నన్ను బతికించేవాను అన్నాడు. అలాంటివి విన్నప్పుడల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. లేకపోతే అతను చేయించుకున్నాడు కాదు, ఒక హెల్త్ క్యాంప్ పెట్టడం వల్ల ఒక ప్రాణం నిలబడింది కదా. నేను చేయాలనుకునే చేస్తూ ఉన్నాం. సో డైరెక్టర్ అసోసియేషన్లో ఇప్పుడు ఈ అవకతవకలు అంటే కొంతమంది చేసిన దానివల్ల ఎవరైతే బెనిఫిషియర్స్ అవ్వాలో, నిజంగా ఇండస్ట్రీని నమ్ముకుని అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళకి చిత్రపూర్ కాలనీల్లో ఇళ్ళు వాళ్ళకి రావాలి. బయట వాడు ఇక్కడ మెంబర్ అవటం వల్ల వాడు ఎఫర్ట్ చేసి అక్కడ చిత్రపూర్ కాలనీలో 2 bedroom 3 bedroomలు రో హౌస్లు తీసుకుంటే అసలు బెనిఫిషియర్ దెబ్బతింటున్నాడు కదా. సో దాని గురించి కొంచెం స్ట్రాంగ్గానే నేను నిలబడి. అంటే ఒకటండి చిన్న ఇంటరప్షన్, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీ అసోసియేషన్లో మెంబర్గా అయితే నాన్ డైరెక్టర్స్కి అయ్యే బెనిఫిట్స్ ఏముంటాయండి? అంత బెనిఫిట్స్ ఏముంటాయి? డెఫినెట్గా చిత్రపూర్ కాలనీ ఉంది కదండి, చిత్రపూర్ కాలనీ వచ్చాక మొదలైంది ఇది. అప్పుడు ఆ టైంలో ఎక్కువ జరిగాయి. కొంత ఓటు బ్యాంక్ కోసం చేర్చడం మొదలెట్టారు. కొంతమంది ఎప్పుడూ మేము ఈ పదవిలో ఉండాలని కొంతమంది వాటర్స్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ బెనిఫిట్ తీసుకునేటంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళే ఈ 2 విధాలుగా అయినాయి. సో ఒక స్కూటినీ కమిటీని ఏర్పాటు చేసి నేను జనరల్ బాడీలో వాళ్ళంతా చాలా వరకు ఇర్రెగ్యులర్గా ఉన్న మెంబర్షిప్ని తీశారు. సో దీన్ని తేల్చడానికి పెద్దలు మనకి ఆల్రెడీ మన అసోసియేషన్కి చైర్మన్గా దాసర్ గారు ఉన్నారు ఎప్పటి నుంచో. సో ఆయన ఆధ్వర్యంలోనే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి కృష్ణారెడ్డి గారు, బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ధవళ సత్యం గారు, ఎన్ శంకరు, ఇలాంటి వాళ్ళందరినీ మనం అక్కడ కమిటీలో వేసి వాళ్ళంతా జరుగుతూ. ఇంకా త్వరలోనే ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. తర్వాత ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అది చివరి దశలో ఉంది స్క్రీనింగ్ కమిటీ వ్యవహారాలు. దానివల్ల ఈ 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల పీరియడ్ మంది డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 3rd year కూడా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది ఎక్స్టెన్షన్లో. అంటే ఆ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అయ్యే వరకు అని జనరల్ బాడీ డిసిషన్. నాన్ మెంబర్స్ అయ్యి కూడా ఇండస్ట్రీలో ఇక్కడ మెంబర్ అయ్యారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు ఎలక్షన్లు జరగకూడదని జనరల్ బాడీ నిర్ణయం తీసుకుంది. సో దాని ప్రకారం మేము ఎక్స్టెన్షన్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ డేనే చెప్పాను దిగులు వచ్చిన తర్వాత, నెక్స్ట్ కూడా నేను రాను ప్రెసిడెంట్గా, వేరే వాళ్ళు రావాలి, కొత్త ఆలోచనలతో వాళ్ళు కూడా సర్వీస్ చేయాలి, నేనే రావాలని ఫస్ట్ డే చెప్తున్నాను, నెక్స్ట్ నేను ఉండనని చెప్పేశాను. మళ్ళీ నా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడో నేను చేయగలను, ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ప్రభావవంతంగా ఏదైనా పనులు చేయగలన్నప్పుడు మళ్ళీ నా అవసరం ఉన్నప్పుడు నిజంగా రావడానికి వచ్చి ఓ 2 years సర్వీస్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. బట్ కంటిన్యూగా వీరశంకర్ అంటే డైరెక్టర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉంటాడు ఆయన అనే ముద్ర రావటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు చెప్పారండి నాన్ మెంబర్స్ ఎవరైతే నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయలేదో వాళ్ళు మెంబర్స్గా ఉన్నారు అన్నారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలామంది మెంబర్స్గా లేరు కదా, దాని మీద మీరు ఎఫర్ట్స్ పెట్టారా? అది ఎప్పుడు జరుగుతుందండి, స్క్వాడ్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు మెంబర్స్ జాయిన్ అవుతారు. ఎందుకంటే 2 films చేయాలి. 2 films చేసిన తర్వాత వాళ్ళు డైరెక్టర్ల నుంచి లెటర్లు తెచ్చుకొని సెన్సార్లో వాళ్ళ పేరు ఉందని, సినిమాలో వాళ్ళ టైటిల్ ఉందని వచ్చాక తర్వాత స్క్రూటినీ కమిటీ ఉంటుంది. ఆ స్క్రూటినీ కమిటీ ఏంటంటే ఈ ఈసీ మెంబర్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఎవరైతే ఉన్నారో 18 మంది వస్తారు. 18 మందిలో ఒక 5-6 స్క్రూటినీ ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇతను నిజంగా పనిచేసాడా లేదా, పేరు వేసుకున్నాడా అనేది.
ఆ కోఆర్డినేటర్ను ఆ డైరెక్టర్ని అడగటం, ఇది మీరు లెటర్ ఇచ్చారా, నిజంగా పనిచేశాడని అడగాలి. ఇది జరగలా. ఇది జరగకుండా వాంటెడ్గా జరిగినాయండి మెంబర్షిప్ ఇవ్వటం అనేది. యాక్చువల్గా స్కూటినీ అంటేనే అది అర్థం. లేకపోతే ఆఫీస్ బేరరే, ఆఫీస్లో ఒక ఇన్ఛార్జ్ మేనేజరే అన్నీ ఉన్నాయని ఇచ్చేయచ్చు కదా. స్కూటినీ ఎందుకు పెట్టామంటే నిజంగా పనిచేశారు లేదని తెలియటానికి. అది బై డిఫాల్ట్ ఇవ్వాల్సిందే ఉంటేని అనేది ఏమీ లేదు. అది నిగ్గు తేల్చొచ్చు నిజంగా పనిచేశాడా పేరేసుకోడా అనేది. అది జరగల. దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా చేసే క్రమంలో చాలా జరిగాయి. ఆ టైంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. మీడియాకి తెలియకుండా చాలా చేశారు. మీడియా తెలియకుండా చేయటమే మన ఎక్స్పర్ట్ అది అలా రాకూడదని. అలా. సో ఆ క్రమంలో ఒకటి బాగా రచ్చ అయినటువంటి ఇన్సిడెంట్ ఉంది. ప్రకాష్ రాజు, శ్రీను వైట్ల. అది తప్పలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే అసలు ఎప్పటికీ తెలిసేది కాదు. అప్పుడు మా మీద విమర్శలు కూడా వచ్చినాయి. అతను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు డైరెక్టర్ అసోసియేషన్ ఇలా అసోసియేషన్ పెడితే అంట. అతను చేసిన తప్పు మేము చేయకూడదు కదా అని మేము ఉన్నాం. అబ్బే వేస్ట్ అని ఆర్టిస్టులే తిట్టారు మమ్మల్ని, మీరు అసలు మాట్లాడలేదని. మేము అప్పుడు ఏంటంటే ఇష్యూ జరుగుతుంది, ఛాంబర్ దాకా వెళ్ళింది కోఆర్డినేషన్ కమిటీ. ఇప్పుడు అతను ప్రెస్ మీట్ పెట్టాడని మేము ప్రెస్ మీట్ పెట్టేస్తే అసలు మీరు బయట తేల్చుకోండి అంటారు కోఆర్డినేషన్ కమిటీలో. సో అతను చేసిన తప్ప ఒప్ప అనేది తేలాల్సిన సమయంలో అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడనే దానికి నుంచి మేము డైవర్ట్ అయిపోయి మేము కూడా పెట్టేస్తే కవ్వించాడు కదా అని ఆ రోజున ఏం జరిగేది కాదు. సారీ చెప్పాడు కదా తర్వాత లోపల. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉంటుంది, మీటింగ్లో మనం మాట్లాడాలి, బయట ప్రెస్కి వెళ్ళకూడదు అనేది కదా. ప్రెస్ వెళ్ళి తప్పు చేశాడు అతను. ఓకే. సో అది కూడా తప్పే కదా, అది కూడా కౌంట్ అవుతుంది కదా. మనం కూడా ప్రెస్ మీట్ వెళ్ళామనుకోండి ఇంక కోఆర్డినేషన్ కమిటీ జరిగేది కాదు. మీరు తేల్చుకోండి, మీరు ప్రెస్కి ఎక్కారు కదా అంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని అసోసియేషన్లో కూడా లీగల్గా వెళ్తున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే అసోసియేషన్ పట్టించుకోదు. అవును. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ న్యాయం కావాలన్నప్పుడే అసోసియేషన్ పట్టించుకుంటాయి. అది అనవసరంగా ప్రెస్కి వెళ్ళకూడదు. అంటే ఇష్యూ ఏంటో తెలియకుండా ముందే ఫీడ్బ్యాక్ ఇచ్చేసి దాని గురించి రచ్చ జరగడం మంచిది కాదు కదా. నేను అడిగేది అదే అండి. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పేపర్ చదివి ఏదో కవిత చదివారు, అది శ్రీను వైట్ల పెట్టాడని అది జరిగింది. సో దాని తర్వాత మీరు కూడా ప్రెస్లో మాట్లాడారు. ఎప్పుడు పెట్టారు? ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కవిత చదివినప్పుడు పెట్టలే. తర్వాత ఛాంబర్లో అయింది, ఛాంబర్లో వాళ్ళే రిజాల్వ్ అయింది ఇష్యూ అని చెప్పేసాము. అసలు సారీ చెప్పాడని కూడా చెప్పలేదు ప్రెస్ మీట్కి. ఈ సమస్య రిజాల్వ్ అయిందని చెప్పాము అంతే, చాలా డిప్లొమాటిక్గా. తర్వాత గోవిందుడు అందరవాడేలో సినిమాలో ఆయన యాక్ట్ చేస్తున్న టైంలో అది ప్రెస్ మీట్ పెడితే ఆగడ సినిమా ఏదైతే అతన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టి చేశారో అవును, ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక మళ్ళీ రెండోసారి గోవిందుడు అందరవాడే టైంలో అతను అహంభావమలే సినిమా ఫ్లాప్ అయిందని బయట సీన్ని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడటం వల్ల ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. నన్ను గెంటేద్దామని, ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేద్దామని అప్పుడు మాట్లాడారు. అది సస్పెండ్ చేద్దామని అప్పుడు మాట్లాడాం కదా, దానికే మాట్లాడాం, దాన్ని మాట్లాడాం. అప్పుడు ప్రెస్ మీట్ ఎవరు అప్పుడు కూడా మేము పెట్టాలి అసోసియేషన్. వైట్ల సీన్ నన్ను పెట్టొద్దన్నారు, అప్పుడే ప్రెస్ మీటు. రెండోసారి కూడా ఇది అయిపోయిన తర్వాత రిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిట్టాడు ఏంటంటే నువ్వు పెట్టుకోమన్నాం, మేము పర్మిషన్ ఇచ్చాం ప్రెస్ మీట్. ఓకే, మీరు రావాలన్నాడు. ప్రెస్ మీట్ మీది, మేము ఏం చేసాం, ఎంత బాధ్యతగా ఉంటామనేది చెప్తామని చెప్పి మేము వచ్చాం. ఓకే, వచ్చిన తర్వాత క్లియర్గా అప్పుడు మీ విజువల్ చూడండి, క్లియర్గా ఉంటుంది. మేము ఎంత బాధ్యతగా ఉంటామని చెప్పాం. ఒక కంప్లైంట్ వస్తే 2-3 రోజులు ఉంచుతాం అలాగే, ఎందుకంటే స్పాట్ ఎమోషన్ ఉంటుంది. మళ్ళీ ఒక ప్రోడక్ట్ ఎంతైనా ప్రొడ్యూస్ అనే వాళ్ళు నష్టపోకూడదు. సో వాళ్ళ కాంప్రమైజ్ అయ్యి ప్రకాష్ రాజ్ నిజంగా అక్కడే సారీ చెప్తే సినిమా స్మూత్గా జరుగుద్ది అనే బాధ్యత ఉంటుంది. 4వ రోజున కానీ మేము పంపలే. అతను వచ్చి నేను స్టాండ్ బై ఉన్నాను, ఇది మన డైరెక్టర్ అసోసియేషన్కే అవమానం అనుకుంటున్నాను అని అతను స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి 4వ రోజు నేను ఫార్వర్డ్ చేశాను మా అసోసియేషన్కి. ఓకే ఓకే. అప్పుడు అతను ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టాడు. అతను అది బ్యాన్ చేద్దామని కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ ఉందనుకోండి, 2 కోట్లు 1 కోటో 50 లక్షలు ఇవ్వాలంటే టైం అడిగి ఇవ్వచ్చు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేసేలాగా ఒకటి తిట్టిన తర్వాత దానికి రెస్పాండ్ అవ్వడానికి అంత టైం ఎందుకు? అవును, ఇలాగ అట్ట అయ్యాడా నేను తిట్టినందుకు ఏదో ఎమోషనల్ అన్నాను స్వారీ బాబు అంటే వదిలిపోదు, దానికి సమాధానం రావట్లా. మేము మళ్ళీ లెటర్ రాసాం మా అసోసియేషన్కి, అయితే అతని నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. అంటే మా సెక్రటరీ ఏం చేశాడంటే ఇలాగ సమాధానం రావట్లేదు, ఒకసారి అతనితో కలిసి పనిచేసే ముందు అందరూ ఆలోచించండి అని ఇంటర్నల్గా పెట్టాం. డైరెక్టర్ అసోసియేషన్కి పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు, మీడియాకి చెప్పింది కాదు. అది ఎవరో చెప్పారు ఛాంబర్లో, అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు అది ఇచ్చేసుకుంటే అయిపోతుందా, ఇక్కడ ప్రొడ్యూసర్కి కాంపన్సేషన్ ఇవ్వాలి కదా అతని అమౌంట్,
అది దెబ్బతింటుంది ఇప్పుడు అంటే అది ఎలాగండి, ఇది మాలో మేము ఇంటర్నల్గా పాస్ చేసుకుంది, అది మీరు ఎలాగ తీసుకుంటారని మేము మాట్లాడాం. సరే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. తర్వాత కన్విన్స్ అయ్యాక రిజాల్వ్ అయింది ఇష్యూ. రిజాల్వ్ అయిన తర్వాత అయిపోయిన ఇష్యూని గోవిందచంద్రవాడలో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారే దాన్ని రైజ్ చేసి అతన్ని వ్యక్తిగతంగా అనటం మొదలెట్టాడు. అప్పుడు నేను అన్నాను, ఏ హంభావం వల్ల ఉలవచారు బిర్యానీ, ధోని సినిమాలు ఫ్లాప్ అయినాయో చెప్పాలని నేను చెప్పాను. ఎందుకంటే అహంభావం అనేది ఒకదాని వల్లే సినిమా ఫ్లాప్ అవుతుంది కదా, టాలెంట్ వాళ్ళ వర్క్మ్యాన్షిప్ వల్లే, అంతే తప్ప అహంభావులు చాలామంది గొప్ప దర్శకులు అయిన ఉన్నారు, చాలా సాత్వికంగా ఉన్నవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు ఉన్నారు. ఆ లక్షణాన్ని ఆపాదించలేం కదా గొప్ప దర్శకుడికి, అది చెప్పాం. అది కాదు, మెచ్యూర్డ్గా ఉండండి, ఇలా ప్రెస్ మీట్లు పెట్టొద్దు, అనవసరంగా ప్రెస్కి దీని మీద పని కల్పించొద్దు, లైవ్ అది పైగా దానికి ఉన్న ప్రిఫరెన్స్, అది ఒక మంచి సినిమాని ప్రమోట్ చేసే అవకాశాన్ని ఆ టైంని వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి తప్ప ఇలాగంటే ఇప్పుడు వైట్ సినిమా కూడా ఇదే ఆఖరి ప్రెస్ మీట్ అవ్వాలి, ప్రకాష్ రాజ్ కూడా పెడతాడు. నిజంగా దాని తర్వాత ఇద్దరు ప్రకాష్ రాజ్ కూడా పెట్టాల, దాని తర్వాత మాట్లాడలేదు ఆ ఇష్యూ తర్వాత. గౌరవించినట్టే కదా, విన్నట్టే మాట విన్నట్టేగా. ఓకే అండి, ఈ ఇష్యూ పోతే ఇంకా మీరు ఇప్పుడు ఏదో క్లబ్ పెట్టి కొంత ట్రైనింగ్ క్లాసెస్ అవి చేస్తున్నారు. అది కాస్మిక్ సినీ క్లబ్ అండి, కాస్మిక్ సినీ క్లబ్. అది పెట్టడానికి కారణం ఏంటంటే ఏ అసోసియేషన్ చూసినా వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ ఇష్యూల గురించి, పర్సనల్గా కెరీర్లో డబ్బులు ఇవ్వలేదని, వాడు తిట్టాడని, ఇలాగా వాడు కొట్టాడని, ఇవే మాట్లాడుకుంటున్నాం తప్ప సినిమా గురించి, సినిమా అనే ఒక ఆర్ట్ గురించి మాట్లాడుకునే వేదికే లేదు. ఇప్పుడు ఎఫ్ఎన్సిసి ఉంది, ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్బే, కానీ అక్కడ సినిమా వాళ్ళకన్నా బయట వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ పైగా సినిమాల గురించి మాట్లాడుకునేది ఓ సినిమా వేస్తారు ఫ్యామిలీకి ఏదో వారానికి ఒకసారి. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, లేదా సినిమా వాతావరణం కానీ, సినిమా వాళ్ళ వాతావరణం ఉంటుంది తప్ప సినిమా వాతావరణం ఉండదు అక్కడ. సినిమాకి సంబంధించిన ఒక ఏదైనా డెవలప్మెంట్, ఒక R&D కానీ, ఒక వర్క్షాప్ కానీ ఏం జరగవు. ఎల్పాసినో, రాబర్ట్ డినారో వాళ్ళు ఇంత గొప్ప యాక్టర్లుగా వరల్డ్ వైడ్ కీర్తించబడుతున్న టైంలో కూడా ఎవ్రీ ఇయర్ వర్క్షాప్కి వెళ్తారు అక్కడ వాళ్ళు రిఫ్రెష్ అవడానికి. అలాంటి ఒక మోటివేషనల్ కార్యక్రమాలు కానీ ఏమీ ఆ క్లబ్ ద్వారా జరగట్లా. అది కేవలం అన్ని క్లబ్బుల్లాగానే ఒక కల్చరల్ అనేది పేరే కానీ ఒక క్లబ్ అంతే. అందరూ అక్కడ లెక్కర్ దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి రూమ్స్ ఉంటాయి. ఒక స్పోర్ట్స్ స్టేడియం మాత్రం మంచి విషయం. అక్కడ స్పోర్ట్స్ వచ్చి ఇండోర్ స్టేడియంలో ఆడుకోవడానికి అది ఒకటి ఉంది. ఎఫ్ఎన్సిసి అనేది ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, ఎఫ్ఎన్సిసి కల్చరల్ క్లబ్. ఓకే, ఎఫ్ఎన్సిసిలో మెంబర్స్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ క్రాఫ్ట్స్ అయినా ఉండొచ్చా? ఎవరైనా ఉండొచ్చు. అంటే బిగినింగ్లో చాలామంది ఇగ్నోర్ చేశారు. ఇంత పెద్ద ఒక క్యాంపస్ వస్తుంది అని 5,000తో స్టార్ట్ అయినట్టు ఉంది అది. అప్పుడు ఎవరో జాయిన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు అంత ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు లక్షల్లో ఉంది, 20 lakhs అబవ్ ఉంది. సినిమా వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఇస్తారేమో కొంతే, బట్ అది కూడా 10 lakhs అబవ్ ఉంటుంది నాకు తెలుసు. అంటే సినిమా వాళ్ళకి లేని పరిస్థితి ఎందుకంటే సినిమా వాళ్ళదే కదా క్లబ్ అది. నేనేది దాన్ని నేను తప్పు పడట్లా, ఎంత ఫీజు పెట్టారు, ఎంత ఎఫర్ట్, అది మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళు అంతా అది అదర్ టాపిక్. బట్ అక్కడ జరిగే యాక్టివిటీస్, సినిమాకి సంబంధించిన క్రాఫ్ట్కి సంబంధించిన వర్క్స్ ఏమి జరగట్లేదు అనేది. సో అక్కడ జరగట్లేదు కాబట్టి ఎక్కడో చోట జరగాలి. సో ఇంత పెద్ద ఇండస్ట్రీకి ఒక అకాడమీ ఉండాలి, లేదు. ఇప్పుడు అక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, చిత్రకళా పరిషత్ బెంగళూరులో ఉంది, చాలా ఫోరమ్స్ ఉన్నాయి మలయాళం సినిమాలకి. అందరూ కలిసి ఇంటరాక్ట్ అవుతారు, షేర్ చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని. సార్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీది, మీరు చెప్తూ ఉంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని చాలా ఫ్రీగా నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టే మీరు చెప్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అంతే కదా. అలాంటి వేదిక ఏముంది, అందుకు కాస్మిక్ సినీ క్లబ్ పెట్టాల్సి వచ్చింది. కాస్మిక్ సినీ క్లబ్లో క్రియేటివ్ క్రాఫ్ట్స్ అందరూ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ ఉంటారు, సినిమా జర్నలిస్టులు ఉంటారు, అలాగే VFX ప్రొఫెషనల్స్ ఉంటారు. VFX ప్రొఫెషనల్స్కి అసలు అసోసియేషన్ లేదు. ఇది ఈరోజు మేజర్ రోల్ ఉంది చాలా సినిమాలకి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకి, క్రిష్ తీసిన శాతకర్ణి సినిమాకి, ఇలాంటి సినిమాలకి గ్రాఫిక్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో VFX ప్రొఫెషనల్స్ అంటాం, వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళకి ఒక ఐడెంటిటీ లేదు. ఒకడు 3Dలో అమోఘంగా చేస్తాడు, ఒకడు మ్యాట్ పెయింటింగ్ చాలా బాగా చేస్తాడు, ఒకడు సెట్ యాక్షన్స్ని చాలా బాగా చేస్తాడు. సో వాళ్ళకు ఒక గుర్తింపు లేదు. ఈ సినిమాలో వాడు వర్క్ ఇది నేను చేశాను చెప్పడానికి లేదు. సో వాళ్ళు కూడా మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఏమేమి చేయగలరు, ఏ సినిమాలకి ఏం చేశారని కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాడికి ఒక గుర్తింపు రావాలి, వాడికి ఒక క్రియేటివ్ పర్సనాలిటీ ఉంది కాబట్టి మనం అది చెప్పాలి అనేది చూసాం. 1 year అయింది. ఇప్పుడు ప్రెసిడెంట్గా నేనే ఉన్నాను దానికి. ఇప్పుడు
రాజ్ కందుకూరి గారు, శివాజీ రాజా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో చాలామంది రకరకాల కెమెరామెన్లు, ఆర్టిస్టులు, ఎడిటర్లు, ఇలా రకరకాలుగా కొంతమంది యాక్టర్స్ అందరూ ఆల్ క్రాఫ్ట్స్ 25 మందితో మొన్నే కొత్త కమిటీ ఏర్పడే ఫస్ట్ ఇయర్ యానివర్సరీ జరిగింది. ఇది మేము పెద్దగా ప్రచారం మేము చేసుకోలేకపోయాం. అంటే మీడియాకి పిలిచిన ఏదో 2-3 పర్సనల్గా రావటం, ఏదో షూట్ చేయడం తప్ప మీడియాలో దీని గురించి పెద్ద ఫోకస్ చేయలే. బట్ యాక్టివిటీ మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాని మీద సెమినార్లు జరిగినాయి, కథల మీద సెమినార్లు జరిగినాయి, షార్ట్ ఫిల్మ్స్ మీద జరిగినాయి. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టాం స్పార్క్ పేరుతోటి. అలాగ ఒక పెద్ద వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం. బట్ ఈ సంస్థ ఏంటి కాశ్మీర్ సినీ క్లబ్ ఏంటది అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడతారని చెప్పి మేము ఎవరిని పిలవాల. మొత్తం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడదామని నిర్ణయించుకున్నాం మొన్న సౌత్ ఇండియా మొత్తానికి. మొన్న చాలా గ్రాండ్ సక్సెస్ చేసాం, తెలుగు వరకు చేసి సౌత్ ఇండియా చేస్తాం. ఇందులో మెయిన్గా ఈ ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేసాం విజయవాడ, వైజాగ్, కాకినాడ. టాలెంట్ ఉన్నవాళ్ళు కోటేశ్వరులలో పుడతారని రూలే ఉంది. మిడిల్ క్లాస్, వైర్ మిడిల్ క్లాస్లో కూడా పుడతారు. వాళ్ళకి వాళ్ళ సిటీస్కి, వాళ్ళ టౌన్స్కే వెళ్ళి ఇలా ఫిలిం మేకింగ్ వర్క్షాప్స్ పెడితే వాళ్ళు ఉన్న స్పార్క్ బయటకు వచ్చి మంచి మేకర్స్గా, అంటే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్స్గా, షార్ట్ ఫిలిం మేకర్స్గా, మెయిన్ స్ట్రీమ్ ఫిలిం మేకింగ్ వాళ్ళ తగ్గ జర్నలిజం వైపు వచ్చే వాళ్ళు కూడా చాలా ఉపయోగపడే వర్క్షాప్లు ఇవి. ఇప్పుడు వీడియో జర్నలిస్టులు కూడా చాలా ఉపయోగపడే వర్క్షాప్లు ఇవి. సో ఏ రంగంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇది బేసిక్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం. ఎవరు అడిగినా ఒక 100 మంది ఉన్నాం, మాకు ఇక్కడికి వచ్చి చెప్పండి అంటే మా ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు ఇక్కడ. సో చాలా మినిమం ఎక్స్పెండిచర్ మాత్రమే అయ్యే ఖర్చులకు తీసుకుని వాళ్ళకి నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫారమ్స్ పెడతా ఉన్నాం. కాంటెంపరీ లిటరేచర్ మీద కూడా మన జగన్నాథ్ శర్మ గారితో ఒక సెషన్ చేసాం. అలాగే డెబ్యూ డైరెక్టర్స్ గురించి ఒక డిస్కషన్ చేసాం, వచ్చే వాళ్ళ గురించి. అలాగే యానివర్సరీ చేసాం. ఇప్పుడు నాటక రంగంని కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రతి నెల 2వ ఆదివారం సాయంత్రం ఫినిక్స్ ఏరియా, హైటెక్ సిటీలో ఉన్న ఫినిక్స్ ఏరియాలో ఒక నాటకాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. నిన్నే 9th ఒక నాటకాన్ని ఓర్ని అదే విషయం శంకరమంచి పాదసారి గారి మొదటి ప్రదర్శన చేసాం. నెక్స్ట్ మంత్ కూడా సెకండ్ సండే మే 14న అక్కడ ఆగ్రహం అని ఆ నాటకాన్ని వేస్తున్నాం. అలాగే ఎవ్రీ మంత్ సెకండ్ సండే ఒక్కొక్క నాటక మండలిని పిలిచి వాళ్ళతోటి ఓ నాటికని ప్రదర్శన చేసి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం నాటక రంగాన్ని కూడా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే కోఆపరేటివ్ ఫిల్మ్స్ చేయాలని, అంటే 0 బడ్జెట్తో సినిమాలు చేయాలని. ఇందులో అవుట్డోర్ యూనిట్ ఓనర్స్ కూడా మాకు మెంబర్స్గా ఉన్నారు. సో అందరూ కలిసి డైరెక్టర్లు, యాక్టర్లు, టెక్నీషియన్స్, ఎడిటర్లు అందరూ కలిసి వాళ్ళ వర్కింగ్ పార్ట్నర్షిప్లో సినిమాలు చేయాలని 0 బడ్జెట్. సో అప్పుడు మంచి క్రియేటివ్ వర్క్ బయటకు వస్తుంది. ఫ్యూచర్లో పెద్దవాళ్ళు కూడా వచ్చి ఈ క్లబ్లో ఉంటే మనకు గౌరవం అనే స్థాయికి ఈ క్లబ్ని తీసుకెళ్దామని. ఎందుకంటే ఇలాంటి క్లబ్ అందరికి ఉపయోగపడేది, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ, అందరి కెరీర్కి ఇది ఒక వేదిక అవుతుంది అనేది అందరికీ అర్థమైంది. సో అందరూ దీనికోసం టైం కేటాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడితే మాకు అర్థమైంది ఏంటంటే మీలో ఒక క్రియేటివ్ పర్సన్తో పాటుగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మీరు ఈ సర్వీస్ ఓరియంటెడ్లో పడిపోయి మీ క్రియేటివిటీ ఏమన్నా కొంత ఇబ్బందిగా అనిపించలేదా? నా కంపార్ట్మెంటేషన్ ఉంది. నేను చాలామంది చూస్తుంటాను రోడ్లో ఈవినింగ్ అయ్యేటప్పుడు మన వాళ్ళు కూర్చుని రోడ్లో ఊరికే బాతకాని కొడుతూ ఉంటారు 2-3 గంటలు అక్కడే ఉంటారు. నైట్ 9:30కి వెళ్ళరు. ఆ 2 గంటలు ఇలాంటి దానికి ఉపయోగించామనుకోండి, ఆ కెరీర్ ఉపయోగపడుతుంది కదా. నేను ఒక ఆడి కార్ అనుకోండి, నేను గంటలో తెప్పేస్తాను షూటింగ్కి. బెంచ్ కార్ కావాలంటే బెంచ్. ఒక పెద్ద ప్రొడ్యూసర్కి ఒక ఫార్మా ప్రొడక్షన్ యూనిట్కి షూటింగ్ పర్మిషన్ దొరకలేదు వాళ్ళకి. ఎవరు దిల్ రాజు గారికి మొన్న సినిమాకి దొరకలేదు వాళ్ళకి. ఆ కోఆర్డినేటర్కి నాకు బయట రిలేషన్షిప్ బాగా ఉంది, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని దానికి పనిచేసి కోఆర్డినేటర్ నాకు ఫోన్ చేశాడు. 1 డేలో యాక్చువల్ రానివ్వరు లోపలికి. చాలా ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి. జర్కిన్స్ వేయాలి, గ్లౌజ్ వేసుకోవాలి, లైటింగ్ ఇంత టెంపరేచర్లో ఉండాలి అనేది. అలాంటి చోట నేను ఇప్పించాను ఆ సినిమాకి. ఇప్పుడు నా సినిమా ఇంకా అది వేరే సినిమాకి. మొన్న గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు, కమిషనర్. మేము వర్క్షాప్ పెట్టినప్పుడు విజయవాడలో నేను అడిగింది ఒకటే, మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా పోలీస్ పర్మిషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఫారిన్లో వెళ్తే అసలు చాలా ఉంటుంది, అంత ఫారిన్లో చూసుకుంటే బెటర్ అంటున్నారు. అది మన కంట్రీ, మన స్టేట్కి కూడా మంచిది కదా, అలా పోలీసుల వల్ల చేయలేకపోతున్నాం అనేది. అంటే జస్ట్ మీ పేరు చెప్పండి ఇక్కడికి వచ్చేవాళ్ళకి, నేను డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాను, రెఫర్ యువర్ నేమ్ అన్నాడు ఆయన.
ఇప్పుడు నా సినిమాకనే కాదు, ఎవరి సినిమాకి వెళ్ళినా గౌతమ్ సావంగ్ గారితో ఇప్పుడు మాట్లాడి విజయవాడ చుట్టుపక్కల షూటింగ్ చేసుకుంటున్నారు, మీరు కోఆపరేట్ చేయండి అంటే డెఫినెట్గా ఉంటుంది కదా ఆ రిలేషను. సో ఆ యాక్సెస్ ఎవరో ఒకరు ఉండాలి, ఒక వారధి. అది నేను అంటాను, ఉపయోగించుకోండి మన దీన్ని షూటింగ్లకి ఎవరైనా సరే. సో సేవ అనేది మన పని. ఇది సినిమా గురించే మాట్లాడతాం, అక్కడ ఏదైనా డిస్కస్ చేసుకుంటారు, ఏదైనా స్టోరీ ఒకసారి చెప్పాలని వస్తారు నా దగ్గరికి, నా తోచిన సలహాలు ఇస్తుంటాం, కూర్చుంటాం. ఇవన్నీ కూడా మనం షార్ప్నెస్ ఆఫ్ ద బ్రెయిన్, ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉండాలి. ఎప్పుడు మనం డెవిల్స్ అడ్వకేట్ లాగా అయిపోతే. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి? సినిమాలు నేను యూసీ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసామండి. దానికి లా మెక్లిన్ కంపెనీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇయర్లీ 4 ఫిల్మ్స్ వస్తాయి. జూలైలో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ఇయర్లీ 4 ఫిల్మ్స్. ఫస్ట్ 4 ఫిల్మ్స్ వేరే డైరెక్టర్లకే అవకాశం ఇస్తున్నాను. అంటే నేను బయట ఉంటే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయగలను, కంపెనీ మంది కాబట్టి. సో 5th ఫిలిం కానీ నేను చేయడానికి వీలు పడదు, ఎందుకంటే నేను ఇక్కడ ఇన్వాల్వ్ అయితే డెడికేటెడ్గా చేయాలి డైరెక్టర్గా. సో బయట ఉంటే చేసే డైరెక్టర్లకి ఆ ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళకి పలానా లొకేషన్ కావాలంటే సుల్తాన్ బజార్లో షూటింగ్ చేయాలని చేసేస్తాం, ఓల్డ్ సిటీలో ఏ సందులో చేయాలని చేసేస్తాం. ఎవరో ఒకళ్ళు మనకి రిలేషన్ ఉంటుంది, వాళ్ళని పట్టుకుంటాం, అక్కడ ఏ లొకేషన్ చేస్తాం. బోరబండ వీధుల్లో ఎవరో చేయలేరు, నేను చేస్తాను. ఎందుకంటే ఎవరో ఉంటారు మనకి అభిమానంగా ఉండేవాళ్ళు, అక్కడ మేము ఉన్నాం రండి చెయ్యండి అనేవాళ్ళు ఉంటారు. సో అది సంపాదించుకున్నాను, నేను జనాలను సంపాదించుకున్నాను. అది నాకే కాదు, సినిమా ఫీల్డ్లో అందరికీ ఒప్పడాను. శ్రీహరి అలా ఉండేవాడు. ఇందాక శ్రీహరి తోటి విజయరామరాజు చేసినప్పుడు నేను ప్రేమ కోసంకి సంతకాలు చేసావు అప్పట్లో 3 లక్షలకి రిలీజ్ ముందు, ఎవరో ప్రొడ్యూసర్లు అయితే. అది నేను లాస్ అయ్యానని తెలిసి మురళి, మన పోసాన మురళి చెప్తే, ఇలా మనోడు చాలా అమాయకుడు వెళ్ళి సంతకాలు చేశాడు ఇలాగా అంటే, శ్రీహరి నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని నాకు ఎప్పుడును పెద్ద నేను నాతో పని ఉండదు నీకు అనుకున్నాను. మురళి చెప్పాడు రా సినిమా చెయ్యి అని చెప్పి తను పిలిచి విజయరామరాజు ఇచ్చాడు. ఎందుకంటే తను నేను అసోసియేట్గా చేసినప్పుడు భారతం అనే సినిమాలో తను పెద్ద క్యారెక్టర్ వేశాడు, ఒక నెగిటివ్ రోల్. అప్పటి నుంచి మేమంటే చాలా అభిమానం. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా, అప్పట్లో మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వచ్చేసి ఆ పియట్ కార్ ఉండేది, గ్రీన్ పియట్, అప్పుడు దాంట్లో తీసుకెళ్ళి మమ్మల్ని చాలా బ్రదర్లీ రిలేషన్షిప్ ఉండేది. సో అతన్ని మిస్ అవటం, నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఒకళ్ళు పోయినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది శ్రీహరి చనిపోయినప్పుడే. మా మిసెస్ ఆడ షాక్ అయ్యారు అంత ఏడుస్తుంటే. అంటే అంత ఎఫెక్షనేట్గా ఉండేవాడు మాతో. నిజంగా కోల్పోవడం ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కాదు శ్రీహరి లేడంటే. నాకే అని కాదు, అందరితో అదే వామ్ ఫీలింగ్ ఉండేది. ఇండస్ట్రీలో ఎవరికన్నా వేరే హీరో దగ్గర పనిచేసే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా బయట వాళ్ళతోటి వాళ్ళేం చేయలేని సందర్భాలు ఉన్నప్పుడు శ్రీహరి వెళ్ళి చేసేవాడు వాళ్ళకి. బయట ఏదైనా ఇష్యూస్ అయితే ఇండస్ట్రీ అందరికీ ఇక్కడ ఏదన్నా జరిగితే బయట నేను ఉన్నాను అని ఒక ఏదో గాడ్ ఫాదర్ అంటాను చూసారా, అలా నిలబడేవాడు. అంటే సినిమా అంటే అంత పిచ్చి అతనికి. ఆ సినిమా విజయరామరాజు ఎప్పుడు వచ్చినా ఏడవటం, నాకు ఫోన్ చేయటం, శంకరా అనేవాడు, చూస్తున్నావా మళ్ళీ ఏడుపు వచ్చేసింది 10వ అనేవాడు. అంత ఇదిగా ఉండేవాడు. నిజంగా అతన్ని కోల్పోవటం ఎప్పుడు ఒక వారం అయిపోయిందంటే అయ్యో చాలా రోజులైంది శ్రీహరిని చూసి అని చెప్పి వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ సరదాగా జోకులు వేసుకుంటా మంచి కాలక్షేపం. ఇప్పుడు 20 సంవత్సరాల మీ సినీ జర్నీలో మీరు స్టార్టింగ్ డేస్లో ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల పాటు మీరు అసిస్టెంట్ డైరెక్టర్? 8 years అండి కోటరామకృష్ణ గారి దగ్గర. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ముందు నేర్చుకుందండి పేషెన్సీ. ఓన్లీ కోటరామకృష్ణ గారి దగ్గరే చేశాను. ఇంకెక్కడ ఆయన అంత చాలా బిజీ కదా, అప్పుడు 6 సినిమాలు 7 సినిమాలు చేసేవాళ్ళు, 4 బ్యాచ్లు పనిచేస్తూ ఉండి. నేను మ్యాక్సిమం అన్ని బ్యాచ్లతో చేసేవాడిని. మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అవ్వడం, కొద్దిగా డైరెక్టర్ గారితో టెన్షన్ పడటం ఉంటుంది. నాకు తెలిసి లక్కీగా కోటరామకృష్ణ గారు మంచి లైమ్ లైట్లో ఉంటాం, ఆయన దగ్గర జాయిన్ అవ్వటం వల్ల మాకు ఆ స్ట్రగుల్, మేము ప్యాండీ బజార్లో నిల్చున్న రోజులు ఎప్పుడు లేవు.
పండి బజార్ సెంటర్ అక్కడ సినిమా వాళ్ళందరూ అక్కడ నిలబడి మెర్లిన్ సెంటర్ దగ్గర కొంతమంది, డైలాక్స్ దగ్గర కొంతమంది, అమ్మీదే దగ్గర కొంతమంది, ఆ ఓరోసి లాడ్జర్ ఉండేది, అక్కడ ఒక్కొక్క గ్రూపులు నిలబడుతుండి. మాకు ఆ టైం కూడా ఉండేది కదా ఆయన దగ్గర పనిచేసినప్పుడు. ఎప్పుడో నైట్ 12కి 1కి వెళ్ళేవాళ్ళం, మార్నింగ్ మళ్ళీ 7కి స్టార్ట్ అయిపోయేది. ఆయన ఒక డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఆయనది ఎలా ఉండేదండి? ఆయన చాలామంది డైరెక్టర్ల గురించి తెలుసు, లంజా కొడక లమ్డీ కొడక అని తిట్టిన వాళ్ళ గురించి ఎలా పనిచేస్తారని అనుకునే వాళ్ళం. ఆయన ఏమయ్యా చూసుకోవద్దా అంటే ఏంటి ఇంత తిట్టేస్తాడా మమ్మల్ని అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన మ్యాక్సిమం అంటే ఏమయ్యా చూసుకోవద్దా, ఏదో అరేంజ్మెంట్ ఏదన్నా రాకపోతే అది కూడా అది పెద్ద ఫిట్, అది అసలు 2 రోజులు మేము నిద్రపోయాడు ఇలా అనేసాడే ఏమయ్యా చూసుకోవద్దా అని ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత అర్థమైంది మాకు, వేరే వాళ్ళ దగ్గర కొన్ని షూటింగ్లకి వెళ్ళి వాళ్ళు తిడుతుంటే వీళ్ళకి సిగ్గు లేదా, అసలు ఎలా పనిచేస్తారు, మనమైతే పైలు ఇసిరేసి వచ్చేవాళ్ళం కదా అనుకునేవాళ్ళం. అంత అఫెక్షనేట్. ఇప్పుడు కూడా చాలా నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చాలా షార్ట్ టెంపర్డ్ అండి. నేను ఏది దొరికితే అది వేసేసాడు, అంత కోపం ఉండేది. నిజంగా ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత సహనం అంటే ఎలా ఉండాలి, అది మెచ్యూరిటీ తోటి వస్తుంది. సహనమును లౌక్యం, కొంచెం మాట్లాడే తీరు కూడా అందరినీ కొంచెం ఆడు చాలా ప్లెజెంట్గా ఫీల్ అవ్వాలి మాట్లాడుతుంటే. అదే ఆయన ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కూడా ఆయన మొన్న వెళ్ళాం, రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిందని మా గురువు గారు కదా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెళ్ళాం. వెళ్తే అప్పుడు కూడా ఇదంతా మీదేనయ్యా, మీదే ఈ అవార్డు ఆయన నవ్వుతూ, ఆయన మనందరం కలుద్దాం రోజు అని ఆ జోష్. మీరు నంబర్ మేము 4 బ్యాచ్ షూటింగ్ జరుగుతుంటే మా షూటింగ్ లేదనుకోండి, ఈ సినిమా వేరే షూటింగ్లో ఉంటాడు కదా ఆయన, అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అంత ఎంటర్టైనింగ్ ఉండేది ఆయనతో. ఆయన మంచి సెటైర్లు, జోకులు, ఎంటర్టైనింగ్. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళిపోయి కాసేపు ఉండి 2 గంటలు ఏదో ఎనర్జీ నిండినట్టుగా వచ్చేవాళ్ళం మళ్ళీ. అంత ప్లెజెంట్. చాలా ఈ మాత్రం కూడా ఆయన మాట ఎప్పుడూ ఇన్స్పైర్ చేసేది ఏంటంటే, మీ కెరీర్ని ఎవరో డిజైన్ చేయరు, మీ కెరీర్ని ఎవరి కెరీర్ని వాళ్ళే డిజైన్ చేసుకోవాలనే మాట ఆయన్ని చాలా ఇన్స్పైర్ చేసింది. క్రెడిట్ విషయంలో కూడా ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇస్తారు. ఆయన ఆ పని చేయని వాళ్ళు కూడా క్రెడిట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినిమాల్లో చాలా డైలాగ్స్ ఆయనే రాస్తాడు, కానీ డైరెక్టర్ పేర్లు చాలా సినిమాల్లో డైరెక్టర్ పేర్లు వేస్తారు, వాళ్ళు రాసినవి ఉండవు. కాకపోతే ఆయనకి ఆ స్కిల్టన్ కావాలి, అందుకని ఒక డైరెక్టర్ పెట్టుకుంటారు. ఇదేంటి ఇలా ఉంది, ఇలా రాసేయండి, రాయలేదంటే ఫోన్లే ఏదో ఉంది కదా మనం చూద్దామని కూర్చుని రాసి మమ్మల్ని పిలిచి, అది రాసిన తర్వాత మమ్మల్ని పిలిచి మేం చెప్తే ఏదన్నా ఇది ఇలా అంటే ఓకే మళ్ళీ 5 నిమిషాల్లో అని మళ్ళీ కరెక్ట్ చేసేసి అలా రాసేవాడు. మేము చెప్తే చాలా దాన్ని పాజిటివ్ తీసుకునేవాడు. అందుకు మాకు ఇచ్చే ఆయన వాల్యూ వల్ల ప్రొడ్యూసర్లు కూడా మేము అంటే అలర్ట్ అయి ఉండేవాళ్ళు. అంటే కోటరాజన్ గారు భయపడేవాళ్ళు కదా, మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు. అంటే వీళ్ళకి అంత వాల్యూ ఉంది ఇక్కడ, అందుకు మాకు వాల్యూ రావడానికి ప్రొడ్యూసర్ల దగ్గర ఆయన మాకు ఇచ్చిన విలువే. ఇప్పుడు మినీ థియేటర్స్ లాంటివి రావాలి, చిన్న సినిమా. నేను ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అండి ఇది. సి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఛాంబర్లో యాక్టివ్గా ఉండి, ఇలాగ సినిమా అనేది రీచ్ అవ్వట్లేదు కింద వరకు, చిన్న సినిమా అనేది కింద వరకు రీచ్ అయితే వాళ్ళ ఊరు వరకు వచ్చి డిజిటల్ అయిపోయింది కదా, ఇదివరకు ప్రింట్ కాస్ట్ 50,000 60,000 ఉన్నప్పుడు వర్కౌట్ కాదని కూడా ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. కాబట్టి మినీ థియేటర్స్ 60 సీటు, 70 సీటు, 80 సీటు, 100 సీటు, ఎప్పుడు మండల స్థాయిలో ఉన్న చోట ఉన్న థియేటర్లను సిక్ అయిపోయినాయి ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి మనం 50,000 60,000 కాపీ ఖర్చు పెట్టక్కలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి బాగుంటుందంటే లేదు, రామోజీరావు గారే ట్రై చేసి ఏదో ఇద్దామని ఆయనే ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ వర్కౌట్ కావన్నాడు ఆయన. సి కళ్యాణ్ అంటే ఛాంబర్ నుంచి అలాంటి ఒక ప్రపోజల్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎఫ్డిసి స్టార్ట్ అయిందే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, థియేటర్లకి ఫైనాన్సింగ్ ఇస్తామని. ఓ ఛాంబరు, ఓ గవర్నమెంటు, ఎఫ్డిసి ఇలాంటి సంస్థలు, ఓకే ఇక్కడ స్పేస్ ఉంది అనేది. ఇది నేను 5-6 సంవత్సరాల క్రితం చెప్పాను. ఒక అతనికి ఎవరికో చెప్పాను నేను. అతనే వెళ్ళి చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి అతను ఒక ప్రపోజల్ పెట్టి అలా స్టార్ట్ చేస్తే, కానీ ఇప్పుడు కూడా చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే థియేటర్లు ఉన్నాయో అక్కడే ఇప్పుడు బస్ స్టాండ్లోనూ వాటిలోనూ కడతా ఉన్నారు. యాక్చువల్గా అక్కడికంటే కూడా ఎక్కడ రీచ్ అవ్వట్లేదు సార్. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే అటు 10 కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్లు వచ్చి కానీ చూస్తాడు. అదే ఒక పెళ్లి చూపుల సినిమాకి 15 కిలోమీటర్ నుంచి వచ్చి చూడంటాడు. ఇక్కడున్న జనం చూసి దాన్ని ఆదరించి దానికి కావాల్సిన 8 crore షేర్ అక్కడ ఆగుతుంది తప్ప రాడు కదా. అదే పెళ్లి చూపుల సినిమా బాగుందంట అనేప్పుడు కింద వరకు వెళ్ళింది అనుకోండి, అక్కడ కూడా చూస్తారు.
అది ఒక మార్కెట్ క్రియేట్ చేసి దాన్ని అకస్మాత్తుగా ఆప్ చేయటం వల్ల ఇండస్ట్రీలో 80% ప్రొడ్యూసర్లు సినిమా కళా సేవను పేరు పెట్టుకుని డొనేషన్ ఇచ్చేసి వెళ్ళిపోవటమే. అంతే 80%. ఎందుకంటే ఇదివరకు 50% శాటిలైట్ ద్వారా కవర్ అయ్యేది. 50% రిస్క్ ఫోన్లే సినిమా తీసాం 50% ఏదో వచ్చింది 50% పోయింది కదా అన్నది. ఓన్లీ ఇండస్ట్రీ అండ్ సినిమా పరిశ్రమ 50% రిస్క్ ఉందని తెలిసినా వచ్చి సినిమాలు తీసే పరిశ్రమ ఇది ఒకటే. ఇంకే ఇండస్ట్రీ అని చూసుకోండి బయట 50% రిస్క్ అంటే ఎవరు రాడు. బ్రేక్ ఈవెన్ అయితే చూద్దాం లాభాలు రాకపోయినా మన డబ్బు అన్నీ ఆలోచిస్తాడు తప్ప బిజినెస్ మ్యాన్. ఓన్లీ ఇండస్ట్రీ. ఆ 50% వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అయ్యే వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ అది చేయగలిగితే డెఫినెట్గా లేకపోతే ఏమవుతుందంటే వచ్చినోడు సినిమా తీసి వెళ్ళిపోతున్నాడు. ఈ సంవత్సరం ఉన్న 80 మంది ప్రొడ్యూసర్లు నెక్స్ట్ ఇయర్ లేరు, ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. ఈ కొత్త వాళ్ళు రావటం అనేది వేరే విధంగా ఎప్పుడన్నా ఆగిపోయింది అనుకోండి ఏంటి పరిస్థితి? ప్రొడ్యూసర్స్ ఉండరు, సినిమా అంతే ఉండదు కదా. ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి, వాళ్ళు చేయలేరు కదా, సినిమాలు చేయరు కదా. మరి ఈ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ రకరకాలుగా ఇండస్ట్రీ డైల్యూట్ అవుతుంది. ఈ టీవీ రంగము ఇలాగ యూట్యూబ్ ఛానల్స్ వేదికలు ఉన్నాయి కదా. అందుకే నేనేది బిగినింగ్ దాంట్లోనే ఈ మన టీవీ సీరియల్స్కి ఖాళీగా ఉన్న డైరెక్టర్లు అందరూ వచ్చి సీరియల్ చేస్తుంటే సీరియల్ టైమింగ్ ఇలా ఉండేది కాదు, ఓ సినిమా టైమింగ్లో ఉండేది. ఇప్పుడు స్టార్ వరల్డ్లో సీరియల్ చూస్తాం, సినిమా చూస్తున్నామా సీరియల్ చూస్తున్నామని డౌట్ వస్తుంది మనకి. కానీ ఒక ప్రొఫెషనల్ కాని వాళ్ళందరూ వచ్చి ఒక టైమింగ్ ఫిక్స్ చేశారు సీరియల్ అంటే ఇలాగే తీయాలనుకుని. అసలు నాకైతే ఒక 5 నిమిషాలు భరించను కొన్ని సీరియల్స్, ఇంట్లో అలా చూస్తూ ఉంటారు. అంటే ఎడిక్షన్ లాగా అయిపోయింది అది. బట్ ప్రొఫెషనలిజం ఇవన్నీ చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది వేరే వాళ్ళు. కొంచెం హిందీ సీరియల్స్ బెటర్, చాలా ప్రొఫెషనల్గా వస్తున్నాయి ఇవన్నీ. యాక్టింగ్ సైడ్ కానీ ఫ్రేమింగ్ కానీ ఇది అసలు ఇలా పెట్టారంటే మొత్తం ఆ పక్కన ఉన్న యాంగిల్లో తీసేసినట్టు డైలాగ్ తీసేయటమే, స్టాండర్డ్ ఉంటలా. సో ఏంటంటే ఈ వేదికలు ఎప్పుడైతే మనం ఎదుక్కుంటూ ఉంటాం కొత్త వేదికలు, అక్కడ సినిమా ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ వేదికలు కూడా వెళ్ళి వాళ్ళ స్కిల్ని ఆ క్రియేటివిటీని అక్కడ కూడా ఉపయోగిస్తే అది రీచ్ అవుతుంది ఆడియన్స్. కొంతమంది రిస్ట్రిక్ట్ అయి ఉంటారు, నేను సినిమా చేస్తాను ఇంకేం చేయను, ఒక మంచి ఖాళీగా ఉండి ఒక డాక్యుమెంటరీలు తీసుకురావచ్చు, వరల్డ్ వైడ్ అప్రిషియేషన్ ఉంటుంది మంచి డాక్యుమెంటరీ తీస్తే. ఒక షార్ట్ ఫిల్మ్ తీయవచ్చు. అనురాగ్ కాశ్యప్ వాళ్ళందరూ మధ్యలో షార్ట్ ఫిల్మ్ తీయలేదు. మనోళ్ళు కొంచెం ట్రెడిషనల్గా నేను సినిమా తప్ప ఇంకేమీ చేయను అనే దాంట్లో ఉన్నారు. అవన్నీ మారాలి, ఆలోచన ధోరణులు మారితే అందరికీ ఇప్పుడు ఎంగేజ్డ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? జనసేన ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన రావాలని ఈ మధ్య చూశాను నేను. అనంతపూర్ నుంచి కంటెస్ట్ చేస్తారని, తర్వాత ఈ జనసేన పార్టీ గురించి పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలో ఇలాంటి అన్నీ అనౌన్స్ చేస్తూ వచ్చారు. స్పేస్ అయితే ఉంది, కానీ కష్టపడే తీరు మారాలి. ఇంటలెక్చువల్ తోటి, సామాజిక కార్యకర్తలతోటి, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకోగలిగి, అలాగే క్షేత్రస్థాయిలో ఒక లేమ్యాన్గా ఉండి కూడా చాలా వర్క్ చేసి కూడా ఉంటారు, వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళని తను ఏం చెప్తే అది చేయగలిగే ఫ్యాన్స్ని ఒక పాజిటివ్ వర్క్ వైపు తీసుకురావటానికి, అంటే అంత ఎబిలిటీ ఉంది, ఆయన ఇమేజ్ అలాంటిది కాబట్టి. కాకపోతే విజనరీగా నేను వస్తే ఈ చేయగలుగుతాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి కార్పొరేట్ స్కూల్స్ తోటి పోటీ పడలేకపోతున్నాయి. సింగపూర్లో అలా ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్ తోటి మనం ఎప్పుడు వాటిని ఓవర్కమ్ చేయగలని ప్రైవేట్ స్కూల్స్ ఆలోచిస్తాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ తోటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ స్థాయికి మనం వెళ్ళగలమా అని ఆలోచిస్తాయండి అక్కడ. అలాంటి పరిస్థితి ఇక్కడ ఎలాంటి తీసుకురావాలి. అలాగే మన కల్చరల్గా భాషాపరమైన ఇది స్కిల్ డెవలప్మెంటు, ఒక సైంటిస్ట్ లక్షణాలు ఉన్నాయంటే ఆడికి ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఆడికి ఇన్నోవేటివ్ ఎంతో వస్తూ ఉంటాయి టీవీలో, ఎన్నో ఇన్నోవేటివ్. వాళ్ళ గురించి మళ్ళీ ఏమి రాదు. ఇది కనిపెట్టారు ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇది తయారు చేశారు, ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఏమయ్యారో ఏంటో, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ వస్తుందో గవర్నమెంట్ నుంచి అని ఏం తెలియదు. సో ఇన్నోవేటివ్గా R&D చేసేవాళ్ళు కానీ, కొత్త విషయాలని ఆవిష్కరణ చేసేవాళ్ళ గురించి కూడా విపరీతంగా
ఎంతైనా ఖర్చు పెట్టాలి. అలాగే కల్చరల్ సెంటర్స్ ఉండాలి. భాషాపరమైన ప్రేమను పెంచడం కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, పారిశ్రామికరణ పొల్యూషన్ లేకుండా ఎలా చేయాలనే దాని మీద కానీ ఎక్కువ గురించి, అంటే మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నామంటే ఆ పిల్లలకి ఎలాంటి వాతావరణం ఇవ్వబోతున్నాం ఫ్యూచర్లో, అంటే మనం అంతా ఇక్కడ కలుషితం చేసి గాలిని, నీటిని, ఆకాశాన్ని మొత్తం అన్నింటినీ నాశనం చేసి మన పిల్లలకి ఇచ్చేళ్తున్నాం. అది అన్నీ ఇప్పుడు మారాలండి. ఇన్నిటి మీద ఒక డాక్యుమెంట్, ఒక కన్విక్షన్ తోటి ఇదిగో ఇలా చేస్తే నేను ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. లీడర్ అనేవాడు ఏంటంటే ఇదిగో నేను మనం ఇలా కష్టపడితే, మీరంతా ఇలాంటి త్యాగాలు చేస్తే, మీరంతా ఇంత ఎఫర్ట్ చేస్తే ఇదిగో మన సమాజం ఇలా మారద్దని చెప్పేవాడే లీడర్. విజన్ అనేది ఉండాలి. విజనరీగా ఉన్నవాడు లీడర్. లేకపోతే ప్రతినిధి అవుతాడు. మనం ఎన్నుకుంటాం ఎమ్మెల్యేని, ఒక్క 5 సంవత్సరాలు ఒకసారి కూడా మాట్లాడాలి. అలా వెనకాల కూర్చుని బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఎమ్మెల్యేలు. వాళ్ళ ప్రతినిధులు అవుతారు, లీడర్స్ ఎలా అవుతారు? అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ బాగా నచ్చింది. ఆయన ఒక క్యాప్షన్, సేవ చేయాలంటే అధికారమే అవసరం లేదు, నాకు అధికారం మీద వ్యామోహం లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వినడానికి బాగుంది కానీ అది చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇప్పుడు పొలిటికల్ పార్టీగా వచ్చినప్పుడు, నేను పొలిటికల్ పార్టీకి వచ్చినాను కాబట్టి నేను అధికారంలో వస్తే చేస్తానని చెప్తేనే అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అధికారమే పరమావధి కాదు అంటే ఒక సోషల్ సర్వీస్ లాగా. ఇప్పుడు ఆయన లోక్సత్తా బిగినింగ్లో పార్టీ రానికత్వం ఎలా పెట్టారో అలా పెట్టి ఒక స్వతంత్ర సంస్థగా ఏదైనా చేయాలి తప్ప పొలిటికల్ పార్టీకి అమర్ చేయక మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అధికారమే పరమావధి అండి. అధికార దాహం ఉన్న అవసరం లేదు. ఈ రేపే నేను అవ్విపోవాలంటే ఇప్పుడు టీడీపీలో ఎంతమంది వచ్చేస్తారు, వైసీపీలో ఎంతమంది వస్తారు, ఆ ఎమ్మెల్యేలతోటి చర్చలు జరపడం, మీలో ఎంతమంది వస్తారు, ఇది పెట్టారనుకోండి, ఇది చాలా కంగారుగా ఉంది, అసలు ఎలక్షన్ రాకముందే సీఎం అవుతాను అంటే అది అధికార దాహం అవుతుంది. అధికారంలో నేను పొలిటికల్ పార్టీ పెట్టి నేను అధికారంలోకి వస్తే మీకు ఇది చేయగలని అది చెప్పాలండి. అది పంచింగ్ ఉండాలి, అందులో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ప్రధానమైన నాయకుడు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నాకు అధికారం అవసరం లేదు, ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే లేదు అంటే ఆయనకే కొద్దిగా డౌట్ ఉంది అనేది ఉంది కదా. ఖచ్చితంగా నేను వస్తే ఇది చేస్తాను అనే క్లారిటీ ఇవ్వట్లేదు కదా ఎక్కడైనా. అది ఇవ్వాలంటున్నాను నేను. రావచ్చు, కింగ్ మేకర్ అవ్వచ్చు, కింగ్ మేకర్ అయినా నేను చెప్పిన పనులు ఆ పార్టీ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు. ఆ తర్వాత ప్రజల అభిష్టం మనం అంటున్నాం, ఆయన అనకూడదు, మనం అంటున్నాం. రేపు పొద్దున ఇలాంటి పరిస్థితులు రావచ్చు, కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తాననేది రావాలి. లేకపోతే మొదటిలాగా నేను సపోర్ట్ చేస్తాను మంచి పొలిటికల్ పార్టీకి, వీళ్ళు వస్తే బెటర్ మన స్టేట్కి, నేను వాళ్ళకి క్యాంపెయిన్ చేశాను కాబట్టి రేపొద్దు నేను చెప్పిన మాట వాళ్ళు వింటారు, నేను ఇలాగే ఉంటాను, నేను సినిమాలు చేస్తూ ఉంటాను, ఓ పక్కన ప్రజలకి మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు అది ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు నేను ప్రభుత్వంతో చేయిస్తాను, ఏదో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఎలక్షన్లోకి వస్తాను, నిలబెడతాను, జనసేన కోసం ఇలాంటి వాళ్ళు కావాలని అనుకున్నప్పుడు మాత్రం నేను అధికారంలో, మన పార్టీ అధికారంలోకి వస్తే ఇది చేస్తుంది, అందుకు మీరు మమ్మల్ని ఎన్నుకోవాలి, ఇదిగో నేను వస్తే మీకు ఇది చేస్తాను, ఇప్పటిదాకా చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఏమైతే కోరుకుంటే ఇది చేస్తున్నాను అనేది చెప్పగలగాలి. అదే చెప్పాలి. ఆ కన్ఫ్యూజన్ ఉండటం అనేది నచ్చలేదు. బట్ కాకపోతే కళ్యాణ్ గారి మీద ఉన్న ఒక నిజాయితీపరుడు, లేకపోతే ఒక కన్విక్షన్ ఉంది అనేది ఇమేజ్ తన హీరోగా ఉండే ఇమేజ్ కానీ చాలా పెద్దది. ఎందుకంటే నమ్ముతారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఏదో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాడు, అదేమైంది, మొన్న హోదా కోసం నేను విధుల్లోకి వస్తానాడు వదిలేశాడా, ఇది రాకూడదు, ప్రజల్లోకి రాకూడదు. ఏదైనా ఒకటి పట్టుకుంటే ఆలోచించి అది కడ వరకు పట్టువిడుపు ఉండాలి. నిజంగా స్వతంత్ర హోదా అనేది కన్నా ఈ స్పెషల్ ప్యాకేజు, స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ అంటున్నారు, స్పెషల్ అసిస్టెన్స్ వల్ల ఉపయోగం ఉంది అని ఇప్పుడు కన్విన్స్ అయ్యారా, ఆయన కన్విన్స్ చేశారా వాళ్ళు, అదైనా తెలియాలి. అది తెలియాలి. ఎందుకంటే ఆయన మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని కాపాడుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఏమైనా ఈయన ఇలా మాట్లాడతాడు, ఎత్తుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు దాన్ని అనేది అనుకోడు. ఎందుకంటే ఆ ఇమేజ్ ఆయన లేదు. ఎందుకంటే ఆయన మంచి మానవీయ కోణం ఉన్న మనిషి, మంచి అభిరుచి ఉన్నవాడు, ప్రజలకు ఏదో చేయాలనే ఓ తపన ఉన్నది అనే ఇమేజే ఉంది. ఆ ఇమేజ్ అలా నిలబడాలంటే పూర్తి కన్విక్షన్, ఇంకా క్లారిటీ తను అనుకున్నది డెఫినెట్గా అవసరం. అలాగే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది ఆయనకి. ఆ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉండకూడదు పొలిటికల్గా. చాలామంది అనే విషయం అదే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్. ఎందుకంటే కొన్ని విషయాలు తట్టుకోలేనప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఈ నిమిషంలో ఏం చెప్తే ఆయన మూడ్ ఎలా ఉందో ఏంటో
మనం ఏదైనా చెప్తే ఎలా తీసుకుంటారో ఏంటో. ఓపెన్ మైండ్ తోటి ఎవరైనా చెప్పినా గుడ్ లిజనర్గా ఉండి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడితే దానికి ఒక ఇది ఉంటుంది. ఆ భయపడే సిచ్యువేషన్ తీసుకురాకూడదు. నేను ఏదన్నా చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో, ఇప్పుడు మూడ్ ఎలా ఉందో, ఎలా మాట్లాడితే ఏం తీసుకుంటారు అనేది ఆ అట్మాస్ఫియర్ తీసుకెళ్ళాలి. కానీ ఆయన బాగా నచ్చితే అసలు చాలా చిన్నపిల్లలాగా మాట్లాడతారు. నేను చూశాను. అంటే చాలా అందరితోటి కలవలేడు, నచ్చకపోతే కలవలేడండి. మరి పాలిటిక్స్లో అందరినీ కలుపుకుపోవాలంటే క్రిమినల్స్ని కూడా సేవ్ చేయాలని కాదు, ఉన్న లేమ్యాన్ని కూడా ఆయన ఎడ్యుకేట్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఎందుకంటే నేను చెప్తే ఏదైనా చేస్తారు. వాడు కొంచెం నెగిటివ్గా ఉన్నా కళ్యాణ్ గారు నాకే చెప్పి నేను చేయాలని చేస్తాడు. అది పవర్, ఆయనకున్న పవరు. ఆ పవర్ని తెలుసుకోవాలి. ఆ పవర్ని తెలుసుకుంటే ఆయన క్లారిటీగా ఉంటే ఒకరిని పిలిచి నువ్వు చేయాలి, నువ్వు నాకు ఈ 15 రోజులు ఈ టైము అంటే ఏమైనా సరే చేసేస్తారు. ఇంట్లో పని వదిలేని చేసేస్తారు వాళ్ళు. అంత మోటివేట్ చేయగల ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని కరెక్ట్గా నిలబెట్టుకుని ఫోన్ చేస్తే ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే మేధావులు ఎంతమంది రారు ఆయన ఇంటికి. ఒక్కొక్క రోజు ఒక్కో టాపిక్ మీద ఒక్కొక్క 2 రోజులు మేధోమదనం చేయొచ్చు ఆయన. ఎవరు ఎక్కువ క్వశ్చన్ అడిగినా నేను దీని గురించి ఇంకా నేను ఇంకా తెలుసుకుంటాననే అవసరం రాకూడదు. ఇంకా ఆయన పాలిటిక్స్లో వచ్చేసాక ఈ విషయం నాకు తెలియదనే మాట రాకూడదు. 2 రోజులు ఒక్కొక్క విషయం మీద మేధోమదనం జరగాలి. దానికి పూర్తిగా సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పిలిస్తే అరే ఒక పవర్, ఒక అస్త్రం దొరికింది మనకి, ఇతని ద్వారా మంచి జరుగుద్ది సొసైటీకి, ఈ ఇమేజ్ అలా ఉపయోగపడుద్ది, తను కూడా అలా కన్విక్షన్ ఉన్నాడని మురిసిపోయి వచ్చి ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఉంటారు. ఫారిన్లో ఎన్ఆర్ఐలు కూడా మారిపోద్ది మెంటాలిటీ. ఎన్ఆర్ఐ అందరికీ పిలిపిమనండి, చెయ్యండి మీరని. ఎంతమంది చేస్తారు చూడండి. ఇదిగో ఈ ఊరిని మీరు దత్తత చేసుకోండి అని ఒక ఎఫర్ట్ చేయగలిగే ఒక ఎన్ఆర్ఐకి ఫోన్ చేసి చెప్తే మన్నాడే వచ్చి ఆ ఊరిని దత్తత చేసుకునే వాళ్ళు ఉన్నారండి. దాన్ని మంచి కోసం ఉపయోగించాలనే ఒక కన్విక్షన్ ఉంది కాబట్టి అన్నీని ఆ పవర్ని ఉపయోగించుకోవాలి. ఎఫర్ట్ చేసేవాడిని. అప్పుడు ఎవరో ఒక లేమ్యాన్ రోజు ఉపాధి దొరికితే కానీ వాడు ఇంట్లో భోజనం జీవనం గడవదనేవాడిని నువ్వు త్యాగాలు చెయ్యి, ఫ్యామిలీ వదిలేసి అని చెప్పలేడు కదా. ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళకు ఒక మాట చెప్తే ఆయన మీద ఉన్న ఆ గౌరవంతో, ఆయన మీద ఉన్న ఒక నిజాయితీ అనే ఒక ఇమేజ్ తోటి, ఆయనకున్న క్రేజ్ తోటి ఒక మంచి పనులు ఎవరైనా వచ్చేస్తారు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు చేసే సర్వీస్లో మీది కొంత బాగా ఉన్నట్టుగా నేను ఎక్కడ చదివానండి. ఒకసారి ఖమ్మంలో ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దాంట్లో మీ అదే శ్రీజానా అది లేదు, మన వాళ్ళు సంస్థ వాళ్ళ నాకు ఎక్కడో కలిశారు. ఏదో ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే నేను శరత్మరార్కి ఫోన్ చేసి చెప్పాను, మేక్ ఏ విష్ ఫౌండేషన్ అడిగితే అప్పుడు శరత్మరారు నేను చెప్తాను అన్నాడు. ఆయనకి అప్పుడు మొబైల్ అది వాడలేదు ఆయన. అప్పుడు సరే శరత్మరారు చెప్తే అప్పుడు హుద్దుద్దు తుఫాన్కి విజయనగరం అది వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేసి శరత్మరారు ఇలాగ వస్తారంటున్నారు, రాజమండ్రిలో హాల్ట్ చేసి మార్నింగ్ ఖమ్మం వస్తా అన్నారు, పోలీస్ అంతా ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా అని వాళ్ళకి చెప్పండి అంటే నేను చెప్పాను అన్నమాట. అలా వెళ్ళొచ్చారు. వండర్ ఏంటంటే అమ్మాయి రికవర్ అయిపోయింది. మళ్ళీ వచ్చి కలిస్తే ఓ రోజంతా వాళ్ళకి లంచ్ అది అరేంజ్ చేసి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకి నాకు మెసేజ్లు పెట్టారు మళ్ళీ థ్యాంక్స్ అని. అమ్మాయి చిన్న అమ్మాయి మొత్తం ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. అయిపోయింది ఇంకా ఇదని కోమాలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. మళ్ళీ వీళ్ళు ఆశ సావక ఖమ్మంలో హాస్పిటల్ అలాగ ఉంచారు. ఉంచితే అప్పుడు ఈయన వెళ్ళే రికవర్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా తిరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి ఏంటంటే తెలియకుండా చేసే సర్వీసెస్ అనేవి కొద్దిగా కొన్ని తిరగటం, అంటే గుప్తదానాలు అంటారు చూడండి, అలాంటి వాటి వల్ల మెయిన్గా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటాడు ఆయన. పక్కనే ముందు చాలామంది దగ్గర ఉన్న కంప్లైంట్ అదే, కానీ ఆయన దగ్గర ఆ కంప్లైంట్ లేదు. ఆయన దగ్గర పనిచేసే ప్రతి వ్యక్తి బాగోగులు చాలామంది దగ్గర ఉండదు. చాలామంది చేస్తారు కానీ అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ, ఆయన దగ్గర పనిచేసే అందరూ హ్యాపీగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు. అంటే ఒక మనిషి గురించి అతను చెప్పుకోవడము, అతను సర్వీస్ చేసినప్పుడు ఫొటోస్ తీసి మీడియాలో చెప్పడం కాకుండా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు చెప్తే ఆ యొక్క ఇది జనాల్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మంచు లక్ష్మి గారి ప్రోగ్రాంలో ఒకళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ చెప్తే నేను ఇంటికి వెళ్ళాను, నేను చూశాను. అది కూడా ఎంత ఇన్స్పైరింగ్, చాలా మూవింగ్, అది ఎంత మూవింగ్ గా ఉంది. అంటే ఎవరు చెప్పలేదు, అంటే ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అలా మీడియాలో చెబితే అది నాకు తెలిసి పెద్ద ఇష్టం ఉండదు. ఏదో చిన్న
ఎవరో సెలెక్ట్ చేసి దాన్ని మీడియాలోకి ఎవరో ఒక ముసలావిడ వస్తే వర్షంలో గేటు తీసుకొని ఉంటే ఏంటమ్మా అని చెప్పి ఆయన కారులో కూర్చోబెట్టి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆ ముసలావిడ చాలా బెలో మిడిల్ క్లాస్ లాగా పెద్ద ముసలావిడని ఆమె తన కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడం అనే ఆ మానవీయ కోణం ఉంది. ఏదో మంచి జరగాలి సొసైటీకి అనే ఒక ఉద్వేగం ఉంది, ఆవేశం ఉంది, అలాగే నిజాయితీ ఉంది. ఇవన్నీ కావాలి యాక్చువల్ ఒక లీడర్కి కావాల్సిన విషయాలు. బట్ ఆయన నుంచి కొంచెం నేను కోరుకునేది ఏంటంటే విజనరీగా ఉండాలి, బ్యాలెన్స్, ఎమోషనల్ ఉండకూడదు. ఆ రెండు ఉండాలి. ఆ కావాల్సిన పర్సన్స్ని వన్ మ్యాన్ షోగా ఒక పార్టీని నడపలేం. సో వన్ మ్యాన్ షోలా కాకుండా అందరినీ సెకండ్ లేయర్ లీడర్స్ని మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అంటే పొలిటికల్ పార్టీస్కి కౌంటర్ ఇవ్వడానికి కొంతమంది కావాలి. వాళ్ళు కాకుండా నిజంగా మాటలతో కాకుండా చేతులతో చేసేవాళ్ళు, మన క్రియాశీలకంగా ఉండేవాళ్ళు ఆయన డెవలప్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే చాలు, ఆయన కోసం ఏమైనా చేస్తారు. ఓకే ఓకే, అంటే వాళ్ళకి లోపల ఉంటుంది మంచి వాళ్ళతోటి కలిసి వర్క్ చేయాలని ఉంది. అలాంటి వాళ్ళందరూ పట్టుకోవాలి. అది కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉండాలి పక్కనే. ఇలాంటి వాళ్ళైతే ఈ పార్టీకి మంచి పేరు వస్తుంది, ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉండాలి. అలాగ రానప్పుడు మా అన్ని పొలిటికల్ పార్టీలాగానే ఈ పార్టీలో కూడా సీట్ల కోసం పదవుల కోసం వచ్చేవాళ్ళు ఇంకా రెగ్యులర్ ఇది అన్ని పార్టీలాగానే రా అనే ముద్ర వస్తే ప్రమాదం. మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందుగా ఇప్పుడు మీరు ఒక దర్శకత్వ శాఖలో కొత్తగా సినిమా రంగానికి దర్శకులు కావాలని వచ్చే వాళ్ళకి మీరు చెప్పేటువంటి సలహాలు ఏంటి అనేది ఒక క్లుప్తంగా చెప్పండి. దర్శకుడు అయ్యే వస్తాడు ఎవడో నన్ను, ఇదంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. ఇక్కడ డైరెక్షన్ నేర్పుతారు అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఉండదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తారు. వాడికి ఒక ఐడియాలజీతో కన్విక్షన్తో నేను డైరెక్టర్ అయితే ఇలాంటి సినిమాలు తీస్తానని వచ్చి ఇక్కడ ప్రాక్టికల్గా ఓకే ఈ లేటెస్ట్ ఈ ఎక్విప్మెంట్ ఉంది, ఈ కెమెరామెన్ తోటి ఇలా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఈ ఆర్ట్ డైరెక్టర్ తోటి ఇలాగా ఎడిటర్ తోటి ఇలాగా ఓ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని ఇలా ఉంటాయి, ఇబ్బందులు ఎలా ఉంటాయి, వీటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తే వాడికి కమాండింగ్ వస్తుంది. బట్ డైరెక్షన్ నేర్చుకోవడానికి ఎవరు వస్తున్నారు, డైరెక్షన్ ఇక్కడ ఏదో నేర్పుతారు అనుకుంటే అది అబద్ధం. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో క్రియేటివిటీ నేర్పుతారు అని ఉంటే అది అంతకన్నా పెద్ద స్కామ్ ఇంకేం ఉండదు. క్రియేటివిటీ వాడికి ఉండాలి, క్రియేటివిటీ ఆల్రెడీ ఉండాలి. దానికి కొన్ని టిప్స్, టూల్స్ ఇవి ఉన్నాయరా నీ టూల్స్, ఇదిగో ఇలాగ కొంతమంది ఇలా చేశారు, దాని నుంచి అయినా ఇన్స్పిరేషన్గా నువ్వేమన్నా ఇంకొక రకంగా ఉంటావా, ఇదిగో లిటరేచర్ ఎలా ఉంది, ఈ లిటరేచర్ నుంచి ఏమన్నా విజువల్ అడాప్షన్ దొరుకుతుందా, వాళ్ళని లిటరేచర్ మీద ప్రేమ పెంచి మోటివేట్ చేసి మంచి సినిమాలు ఏమన్నా అవి చూసేలాగా మోటివేట్ చేసి ఇన్స్పైరింగ్ కదా. ఒక మంచి సినిమా చూస్తే 2-3 రోజులు నిద్రపట్టదు మనకి. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు, వాడు తీసుకున్న కాన్సెప్ట్, డైరెక్టోరియల్ ఎఫర్ట్, ఆ టైమింగ్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ఆ లొకేషన్ చూసింగ్ ఎన్ని ఉంటాయి అసలు. అబ్బా ఆ లొకేషన్ ఎలాంటి టైంలో తీసాడో, ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో, అంతే. సీన్స్ ఆర్ మెమరబుల్ దెన్ ప్లాట్స్ అంటాం. సీన్స్ గురించే డిస్కస్ చేసుకుంటాం మనం బయటకు వచ్చాక. సో ప్రతి సీన్లోనూ వాటికి ఉండే యాంబియన్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, వాళ్ళ గెటప్స్ ఎన్ని ఉంటాయో డిస్కస్ చేసుకోవడానికి. విజువల్గా అదే కదా, ఒక పుస్తకంలో ఒక 10 పేజీలు డిస్క్రిప్షన్ని ఒక షార్ట్లో చూపించవచ్చు అంటాం. ఆ విజువల్గా ఉన్న పవర్ అది. సో డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు నేను ఏంటంటే మీరు తెలుగు సినిమాలు చేయాలనుకుంటే తెలుగు లిటరేచర్ని బాగా చదువుకురండి. అంటే తెలుగు లాంగ్వేజు, తెలుగు ఇప్పుడు ఫ్రెంచ్ ఫిలిం చూస్తే ఫ్రెంచ్ ఫిలిం ఒక ఐడెంటిటీ ఉంటుంది దానికి. ఆడు యూకే సినిమాలాగా ఈడాడు, జర్మన్ సినిమాలా ఉంటుంది, తెలుగు సినిమాయే హాలీవుడ్ లాగా ఉంటుంది. అది ప్రాబ్లం. మన ఐడెంటిటీ రావాలి. వరల్డ్ సినిమా అనేది హాలీవుడ్లో తీస్తే రాదండి. వరల్డ్ సినిమా అనేది ఎవరి నేటివ్ ఫీలింగ్ని, ఎవరి నేటివ్ కల్చర్ని ఎవరైతే ఎక్స్ప్లోర్ చేస్తారో అది వరల్డ్ సినిమా అవుతుంది. మన కల్చర్ని చూపిస్తూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో వరల్డ్ అంతా చూడడం వరల్డ్ సినిమా అంటాం. అంతేగాని హాలీవుడ్ లాగా ఈ జర్కిన్ వేసుకున్నాడు, ఈ లైటింగ్ వాడాడు, ఈ వాళ్ళ కాన్సెప్ట్లు తీసుకుని అలాగే అబ్బా హాలీవుడ్ లాగా తీసాడు సినిమా అంటే ఈడెందుకు, ఇంకా హాలీవుడ్లో చాలా ఉన్నారు. తెలుగు సినిమాలా తీసి వాటిని సబ్ టైటిల్స్తో వరల్డ్ అంతా చూస్తే అప్పుడు మనం వరల్డ్ సినిమాలోకి వెళ్ళినట్టు. బాహుబలి, పెళ్లి చూపులు, ఈ 2 సినిమాల గురించి మీరు చెప్పండి, ఏమని చెప్తారు?
బాహుబలి తెలుగువాడి స్టామినా తెలియజేసింది. ఏ విధంగా స్టామినా మీన్స్ అంటే గొప్ప కథ, లేకపోతే తెలుగు తనానికే ప్రతీక అనే దాన్ని అది కాదు. ఒక తెలుగు టెక్నీషియన్ని ఇండియా వైడ్ అవసరమైతే వెళ్ళి హాలీవుడ్లో కూడా ఒక సినిమా చేయొచ్చు అనే స్థాయికి తీసుకెళ్ళిన ఎఫర్ట్ బాహుబలి ద్వారా మనకు వచ్చింది. రకరకాలుగా ఇప్పుడు చిరంజీవి గారి ద్వారా తెలుగు సినిమా ఒక మార్కెట్ స్థాయి పెరిగింది. ఒకప్పుడు అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. రాజమౌళి కాంట్రిబ్యూషన్ ఏంటంటే తెలుగువాడు కూడా ఇండియా అంతా ఒక్కసారిగా చూసి మన సినిమా మీద క్రేజ్, ఈ సినిమా వస్తుందని చూసే లెవెల్కి తీసుకురావడం అనేది, ఎంగేజ్ చేయడం అనేది, సరే ఫైనల్గా ఆడియన్స్ని ఎంగేజ్ చేసిన వాడే డైరెక్టర్ అండి. వాడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినవాడే డైరెక్టర్. ఆ పని రాజమౌళి చేశాడు. కథ గొప్పదా, కథ సీరియల్లా తీసాడా, కథ మన తెలుగు సినిమాకి ఐడెంటిటీ వస్తుందా అనేది తీస్తే ఈ డిస్కషన్లో అవి మిగలవు. ఆయన మన మార్కెట్ స్థాయిని, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ తీసుకెళ్ళేటంతా కాంట్రిబ్యూషన్ చేశాడు. అది ఒక ఎఫర్ట్ చేశాడు కదా, యాడ్సప్ చెప్పాలి. అలాగే పెళ్లి చూపులు అనే సినిమా చాలా ఫ్రెష్గా డీల్ చేశాడు. ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్గా వచ్చి, షార్ట్ ఫిల్మ్ మేకర్ కానీ తనకు మంచి పేరు ఉంది తరుణ్ భాస్కర్కి. పెళ్లి చూపులు అనేది చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. ఆ ఫ్రెష్నెస్ని ఫీల్ చేయడం మామూలు విషయం కాదు కదా. ఒక మామూలు కథను తీసుకుని చాలా ఫ్రెష్గా ఉంది, చూసినంతసేపు ఏదో రెగ్యులర్ సినిమా చూసినట్టు లేదా అనే ఓ ఫీలింగ్ క్రియేట్ చేశాడు కదా. అదే డైరెక్టోరియల్ ఎఫర్ట్ అండి. నేను ఫిలింఫేర్ కమిటీలో ఉండగా పోకిరికి బెస్ట్ డైరెక్టర్ ఇవ్వాలి పూరి జగన్నాథ్కి అన్నాను నేను. అందరూ బొమ్మరిల్లుకి ఇవ్వాలన్నారు. బొమ్మరిల్లు కథ గొప్పది, దాన్ని ఎన్నుకున్న ప్రొడ్యూసర్ గొప్పడు అలాంటి కథ చేయాలి అనేది. సో ఉత్తమ చిత్రం అది. కానీ డైరెక్టర్ పోకిరి సినిమా అందరూ తీస్తే అది అందరూ అంత అలా ఎంగేజ్ చేయలేరు. మ్యాజిక్ చేశాడు, ఆడియన్స్ని మెస్మరైజ్ చేశాడు తను అలాంటి కథను తీసుకుని. సో డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉంది అక్కడ. సో కథ అలాంటిది అనేది పక్కన పెట్టండి. ప్రజాదరణ పొందే చిత్రం, ప్రజాదరణ కూడా కాదు, పాపులర్ సినిమా అనేది డైరెక్టోరియల్గా. పోకిరి సినిమా పూరి కాబట్టి దాన్ని అంత ఎంగేజ్డ్గా దాన్ని మ్యాజిక్ చేసి ఆడియన్స్ నచ్చే విధంగా చేశాడు. అది డైరెక్టర్ మ్యాజిక్ కనపడింది దాన్ని. సో డైరెక్టర్ మ్యాజిక్ కనిపించింది, డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉందని అక్కడ. సో అందుకు ఇవ్వాలని వాదిస్తే అందరూ ఒప్పుకున్నారు, కన్విన్స్ అయ్యారు అప్పుడు. అలాగే రాజమౌళి కాంట్రిబ్యూషన్ రాజమౌళికి ఉంది. అలాగే పెళ్లి చూపులు ఫ్రెష్గా ఉంది. ఉత్తమ కథ లేకపోతే ఉత్తమ డైలాగులు అనే దాంట్లో నాకు పెద్దగా దాని మీద ఒపీనియన్ లేదు. ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతున్నా, ఆ డైరెక్టోరియల్ దాన్ని అలాంటి సినిమా ఫ్రెష్గా ఉంటుందని ఎన్నుకున్న ప్రొడ్యూసర్ గొప్పదనం. ఎందుకంటే అది 2 సంవత్సరాలు తిరిగాడు ఆ కథ పట్టుకుని. 2 సంవత్సరాలు చాలామంది దగ్గర రిజెక్ట్ చేయబడి కరెక్షన్ చెప్పి సెకండ్ హాఫ్ ఇలాగుంటే చేస్తామనుకున్నది 8 మినిట్స్లో డిసిషన్ తీసుకున్నాడు రాజ్ కందుకూరి గారు పెళ్లి చూపులు. సో అతని ఉత్తమ అభిరుచికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రావటం అనేది ఆయన కంగ్రాట్స్ చెప్తున్నాం. అలాగే దాని ఫ్రెష్నెస్ని ఇచ్చినందుకు తరుణ్ భాస్కర్. బట్ డైలాగ్స్ కొంత ఫిలాసఫికల్ డైలాగులు ఉంటే దానికి స్టాండర్డ్ అని ఉన్నాం. మరి అక్కడ ఉన్న జ్యూరీ ప్యానల్ చాలా న్యాచురల్గా ఉన్నాయని ఫీల్ అయ్యి ఇచ్చారేమో. బట్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలాగ్స్ అనేది ఉత్తమ ప్రాంతీయ చిత్రం అనేది ఫ్రెష్నెస్ ఆఫ్ ద కదా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ మై షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు చెప్పలేని కూడా ఇక్కడ మా మనసు విప్పి చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. For more movie updates, watch, share and subscribe to CBC9.News.